సారీ సార్. యాక్చువల్‌గా బై మిస్టేక్ అది అయిపోయింది. తీసేస్తాను. ఓకే. చెప్పండి సార్. ఓకే. రైట్. గుడ్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. సార్ చంద్రశేఖర్ సార్ ఓవర్ టు యూ సార్. మీకిప్పుడు థ్యాంక్ యూ సార్. స్క్రీన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే. కోహోస్ట్ ఇచ్చాను సార్. ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ షేర్ చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. షేర్ స్కాన్ అవుతుంది మేడం. యెస్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది సార్. అవుతుంది ఓకే సార్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై చంద్రశేఖరరావు ఫ్రమ్ విజయవాడ. సో మా అప్లైనర్ వచ్చేసి గోపిరాజ్ సార్, మా మెంటర్ వచ్చేసి అంకయ్య గారు ఫ్రమ్ బాపట్ల. సో మా టాప్ అప్లైనర్ వచ్చేసి దొరబాబు సార్. సో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను చేస్తున్నానండి. సో నా గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను సార్. చెప్తాను లీడర్. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఫైనాన్స్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. మంత్లీ ఒక 40,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటాను. అది చేస్తూ వెస్టేజ్ ని పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. సో ఇక్కడ ఒక 42,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ కల్లా జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ టైం చేయాలనేది నా కోరిక అనమాట. సో ఫుల్ టైం చేసేటప్పటికల్లా నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. సో ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2 lakhs ఎర్న్ చేస్తూ 2 lakhs ఎర్న్ చేయాలనేది ఒక డ్రీమ్. అలాగే నెక్స్ట్ 2025 డిసెంబర్ కల్లా 5 lakh ఎర్న్ చేస్తూ జాగ్వర్ ఎఫ్ఎస్ కార్ తీసుకోవాలనేది 70 lakhs పెట్టాలని నా డ్రీమ్. సో మీ అందరూ కోరిక నన్ను ఆశీర్వదించండి. 100 డ్రీమ్ అనమాట. నేను అందరినీ కార్ ఫండ్ హెచ్‌వైలా నేను చేయను. ఒక 6 మెంబర్స్ మాత్రమే చేస్తాను. ఆ 6 మెంబర్స్ ఇంకా కొన్ని వేల మందికి చేసేలాగా నేను ట్రైన్ చేస్తానన్నమాట. అంటే నేను లీడర్‌గా ఉంటూ వేల మందిని లీడర్‌గా రెడీ చేయాలనేదే నా కోరిక. ఓకేనండి. సో, సో సెషన్‌లోకి వెళ్దామండి. సో ఇవాళ అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఓకేనండి. సో మనం వెస్టేజ్‌లో జాయిన్ అవుతాము. వర్క్ చేసుకుంటూ వెళ్తాము. మనకి హెల్త్ వస్తది. అలాగే మనీ వస్తది. మన డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. కానీ ఎక్కడో మనం చిన్న లాజిక్ మిస్ అయిపోతా ఉంటాం. అంటే మనం పర్సనల్‌గా అప్‌డేట్ అవుతున్నామా లేదనేది మనం చూద్దాం అసలు. అప్‌డేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటో చూద్దాము. అసలు మనకెందుకు అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనం అప్‌డేట్ అవ్వాలి. కానీ ఎందుకు అవ్వాలి అనేది కూడా మన క్వెషన్ మనకే మనమే క్వెషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. సో సార్ చంద్రశేఖర్ మీ స్క్రీన్ రావట్లేదా సార్? నా స్క్రీన్ రాలేదు సార్. షేర్ అవ్వలేదండి. 1 మినిట్ సార్. ఇప్పుడు అవుతుందా సార్ స్క్రీను? కానీ పీపీటీ ఓపెన్ అవ్వట్లేదా? ఏదో అసలు ఎలా ఉందో అలాగే ఉంది. స్క్రీన్ షేర్ రాలేదు. 1 మినిట్ సార్. మీరు స్క్రీన్ షేర్ కొట్టారా? కొట్టాను సార్. రాలేదు సార్. స్క్రీన్ ఏం రాలేదు. మొబైల్ సార్. మొబైల్ షేర్. అవును, షేర్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ అది షేర్ టైప్ చేయగానే మీకు ఇందులో ఆప్షన్స్ వస్తాయి కదా. రియాక్షన్స్ పక్కన షేర్ అని ఉంది. అదే కదా, అందులోనే కదా. రియాక్షన్స్ పక్కన షేర్ ఉంది షేర్ కదా. లోకి వెళ్తే షేర్ కొట్టంగానే దాంట్లో స్క్రీన్ అని స్క్రీన్ అని ఉంటుంది. ఉంది. కొట్టండి. మరి ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు సార్. చేంజ్ అంటే అందులో చూపిస్తుంది కానీ స్క్రీన్ షేర్ అయినట్టు చూపించట్లేదు మేడం. ఒక్క నిమిషం. స్క్రీన్ కొట్టంగానే స్టార్ట్ అవ్వండి సార్. స్క్రీన్ మీద కొట్టగానే షేర్ లోకి వెళ్ళాను సార్. షేర్ లోకి వెళ్ళి షేర్ క్లిక్ చేస్తే ఎలా
జూమ్ టు రికార్డ్ ప్రాజెక్ట్ ఎలా కొట్టాను, ఎలా కొడితే ఇవి వచ్చినాయి కానీ సార్ ఇది పీపీటీ మీకు పంపించమంటారా ఒకసారి, మీరు షేర్ చేస్తారా కొంచెం? మీరు షేర్లోకి వెళ్ళండి. షేర్ కొట్టిన తర్వాత షేర్లోకి వెళ్ళండి సార్. షేర్ కొట్టిన తర్వాత స్క్రీన్ లోకి వెళ్ళండి. స్క్రీన్ షేర్ కొట్టాను, స్క్రీన్ లోకి వెళ్ళాను సార్. స్క్రీన్ లోకి వెళ్తే ఎలో జూమ్ టు రికార్డ్ ప్రాజెక్ట్ ది స్క్రీన్ ఉంటుంది, ఎలా కొట్టాను. కొట్టిన తర్వాత యాప్స్ అని ఓపెన్ అవుతున్నాయి కానీ ఇప్పుడు స్క్రీన్ ఏమైనా షేర్ అయిందా సార్? ఏం రాలేదు. ఏం రాలేదా? దాంట్లో జూమ్ అనే ఆప్షన్ ఉందా? ఉంది. ఆ యాప్స్ లో జూమ్ ఉంది. లేదంటే ఒకసారి జూమ్ నాకు పంపియండి సార్. అది మీకు పంపించమంటారు? నేను నా నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఉంది మేడం, ఉంది. ఒకసారి పంపియండి సార్, నేను ట్రై చేస్తాను. ఒకసారి చూడండి సార్, సార్ చెప్తున్నారు, ఒకసారి ట్రై చేయండి. జూమ్ మీద క్లిక్ చేశాను సార్. ఇస్తే డ్రా ఓవర్ గురించి మనం మాట్లాడుకుందాము. అసలు ఎందుకు అప్డేట్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? వై వి నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. మనం ఎందుకు అప్డేట్ అవ్వాలి ఫస్ట్ క్వశ్చన్ కి మనం వేసుకోవాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ కి వెళ్తే ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ ది కాంపిటేటివ్ వరల్డ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ప్రశాంతంగా బతకాలంటే నువ్వు ఖచ్చితంగా అప్డేట్ అయ్యి తీరాల్సిందే. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే ఏమవుతావు అనేది ఇక్కడ మన సెషన్ అన్నమాట. చూద్దాము. చూడండి, ఇది 1980లో కనిపెట్టినప్పుడు యొక్క మోడల్స్ ఉన్నాయి వరుసగా. చూడండి. ఓకే, ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం అనమాట. ఈ 2024 లో ఉన్నాం మనం. సో ఇప్పుడు ఈ మొబైల్ అనేది అదే ఫస్ట్ మోడల్ లో అలా అప్డేట్ అవ్వకుండా ఉండిపోయింది అనుకోండి, ఇప్పటికీ దాన్ని ఎవరన్నా కొనేవాళ్ళ అనేది మనం ఆలోచించాలి. ఓకేనండి. ఒక ఎలక్ట్రానిక్ డివైజే ప్రతి ఇయర్ ప్రతి 6 months కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉందన్నమాట. ఎందుకు అప్డేట్ అవుతుందంటే ఎప్పటికి కూడా మనం పాత దాన్ని ఎవరు పట్టించుకోరండి. మనం కొత్తగా పని చేస్తూనే ఉండాలి. ఓకేనండి. అది ఏదైనా సరే. సో మనం అప్డేట్ ఉండాలన్నమాట. ఓకేనండి. ఒకవేళ అప్డేట్ అవ్వలేదు అంటే ఇప్పుడు సేమ్ అదే మొబైల్ ఇప్పటికీ మనం మార్కెట్ లో దొరుకుతున్నప్పుడు అయితే మనం దాన్ని ఎవరం కొనం. అంటే మనం కనుమరుగైపోతాం అనమాట. సేమ్ ఈ మొబైల్ లాగే మనకి కూడా జరుగుద్ది అనమాట. సో నెక్స్ట్ చూడండి. సో ఇది 1980లో ఉన్న ఒక టీవీఎస్ 50 అన్నమాట. ఎక్సెల్. ఇది అప్పుడులో టాపే. అప్పుడు ఇది కొంటేనే చాలా గ్రేట్. కానీ ఇప్పటికి 30 అయిపోతుంది. సో దాన్ని కంపెనీ వాళ్ళు ఎలా అప్డేట్ చేశారు చూడండి. సో ఇలాగే అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని కంపెనీలు ఏం చేశారంటే అప్పుడులో బాగానే రన్ అవుతున్నాయి కదా అని అప్డేట్ చేయడం మానేశారు. ఆ కంపెనీలు ఇప్పుడు మార్కెట్ లో లేవు అనమాట. ఓకే. సేమ్ కూడా మనం కూడా మార్కెట్ లో కనపడాలి, వినబడాలి అంటే గనక మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. చూడండి, ఇది 1980లో ఉన్న కంప్యూటర్ అన్నమాట. ఇప్పటికి అక్కడక్కడ కనపడతా ఉంటాయి. ఓకేనండి. సో ఇది ఎన్ని సంవత్సరాల్లో ఎలా అప్డేట్ అయింది అనేది మనం చూసుకుందాము. సో అప్పుడులో అది చాలా గ్రేట్. అది ఇప్పుడు మనం ఎక్కడన్నా చూస్తే అది స్క్రాపుల్లో కనపడుద్ది. చెత్త బుట్టల్లో కనపడుద్ది. మీరు ఏ చెత్త బుట్టల్లోకి వెళ్ళి చూసినా గానీ స్క్రాప్ అమ్మే షాపుల్లో ఇది ఓ మూలన పడేసి ఉంటాయన్నమాట. ఓకేనా? సో మనం అప్డేట్ అవ్వకపోతే కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చెత్త బుట్టలోకి వెళ్ళిపోతాం. ఓకేనండి. అది. సో నెక్స్ట్ చూడండి, అప్డేట్ వస్తువులే అవుతున్నాయా లేకపోతే ఇంకేమైనా అవుతున్నాయా చూడండి. పెట్రోల్ ఇయర్ హైక్ అయిపోతుంది. ఓకేనండి. అలాగే నిత్యావసర వస్తువులు ప్రతి ఇయర్ అప్డేట్ అయిపోతున్నాయి. అలాగే గోల్డ్ ప్రైస్ ప్రతి ఇయర్ అప్డేట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి సమయం మనం జీవిస్తాం. మనం బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి, కారులో పెట్రోల్ కొట్టించుకోవాలి, నిత్యావసర వస్తువులు ప్రతిరోజు ఇంట్లో కొనుక్కోవాలి. మనకి గోల్డ్ కావాల్సిందే మనం ఆభరణాలకు ధరించడానికి. ఇవన్నీ మనతో ఉంటే ఓకేనా? అంటే ఒక జీవం లేని వస్తువులు అప్డేట్ అవుతున్నాయి. అది ధరించే మనం అప్డేట్ అవ్వట్లా. సో ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వలేకపోతున్నాం అనేది చూద్దాం. ఓకేనండి. చూడండి, వాట్ అబౌట్ యువర్ బ్రెయిన్? మన బ్రెయిన్ అప్డేట్ అవుతుందా అనేది మనం ఆలోచించాలి. ఓకేనండి. ఒకవేళ మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటే అది ఎలా తెలుస్తదంటే మీ బ్యాంక్ అకౌంట్ రూపంలో మీకు తెలుస్తది అండి. సో మీ బ్యాంక్ అకౌంట్ నంబరు ప్రతి మంత్ లేకపోతే ప్రతి ఇయర్ మారుతా ఉంటే, అకౌంట్ నంబర్ అంటే అకౌంట్ లో ఉండే డబ్బులన్నమాట.
మారుతా ఉంటే మీరు అప్డేట్ అవుతున్నట్టు లెక్క. అలాగే ఉందనుకోండి, ఒక్కోసారి డబ్బులే ఉండట్లేదనుకోండి, మీరు అప్డేట్ అవ్వనట్టు లెక్క. అంటే మీరు ఎప్పటికైనా సరే ఎక్కడికి చేరుతారంటే స్క్రాప్ చెత్త బుట్టలోకి చేరిపోతారనమాట. ఓకేనా? సో, మనం బ్రెయిన్‌ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? మన బ్రెయిన్‌కున్న శక్తి యాక్చువల్‌గా మనకు తెలీదనమాట. ఓకేనా? శాస్త్రవేత్తల ప్రకారం మానవ మెదడుకి జ్ఞాపక శక్తి 1 టెరాబైట్ నుంచి 2.5 పెటాబైట్ వరకు ఉంటుందనమాట. అది మినిమమ్ మనకి ఉన్న నాలెడ్జ్ అది. ఓకేనా? మరి మాక్సిమం ఎంతున్నదని శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారండి. చూడండి ఎంతైనా అన్ని ఇన్ఫినిటీ అనమాట. ఎంతైనా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఓకేనండి? చూడండి ఇక్కడ ఈ పెటాబైట్ 2.5 పెటా వరకు మినిమమ్ చేసుకోవచ్చంటే 25,00,000 జీబీ. ఇప్పుడు మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి. 250 జీబీయో, 500 జీబీయో మాక్సిమం 1 టీబీ వరకు వచ్చింది మనకి. ఓకేనా? సో, మన దగ్గర మన బ్రెయిన్ ఉన్నది ఎంతంటే 25,00,000 జీబీ ఉందన్నమాట. అంటే అంతవరకు మన బ్రెయిన్ స్టోర్ చేసుకోగలదు మినిమమ్. ఇంకా అనంతం అన్నమాట. ఇంకెంతైనా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఓకేనండి. మనకి దేవుడు ఇంత మంచి బ్రెయిన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం అప్‌డేట్ చేయడం మానేసి దానిలో చెత్త చెత్తయన్నీ పెడతా ఉంటాం అన్నమాట. ఓకేనా? దానివల్ల ఈ చెత్త చెత్త అంతా థింగ్స్ అన్ని పెడతాం. అది చాలా ఫన్నీగా అనిపిస్తది గానీ, దాని వల్లే మనం డిస్ట్రాక్షన్‌కి లోబడిపోయి ఏ పని చేయకుండా అలా ఖాళీగా ఉండిపోతాం అన్నమాట. ఓకేనండి. సో, మన మెదడుకున్న శక్తిని మనం గమనించుకోవాల. ఒక సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడే ఫోను 250 జీబీ, 500 జీబీని మనం చాలా అపురూపంగా చూసుకుంటాము. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చి వెంటనే టక్‌మని ఒకటి అప్‌డేట్ చేస్తా ఉంటాము. స్క్రీన్ గార్డ్ పోయిందంటే మళ్ళీ వెంటనే ఏపిస్తాము. 6 నెలలకు, 3 నెలలకు పౌచ్‌లు మార్చేస్తా ఉంటాము. 2 సంవత్సరాల తర్వాత ఆ మొబైల్ బోర్ కొడితే పక్కన పడేసి కొత్త మొబైల్ కొంటాం. ఓకేనా? అంటే అప్‌డేట్ అవుతుంది. అప్‌డేట్ చేస్తుంది. మొబైల్ కూడా అప్‌డేట్ అయిపోతుంది. మీ చేతిలో మారిపోద్ది. కరెక్ట్‌గా 3 సంవత్సరాల క్రితం ఉన్న మొబైల్ మీ చేతిలో ఇప్పుడు ఉండదు. మీరు కొత్తది వేరే మోడల్ ఉంటది. అవునా? బ్రెయిన్ మాత్రం అలాగే పనిచేస్తుంది. ఓకేనండి. సో, ఓకేనా? సో, మనం నెక్స్ట్‌కెళ్దాము. ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం కోసం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా అప్‌డేట్ అయ్యి చూడాలి. చూడండి ఇక్కడ ఒక తానే మార్చుకొని అప్‌డేట్ అవుతూ ఒక సీతాకోకలు చిలుకలా మారి అది ప్రపంచంలో విహరిస్తా ఉంటదనమాట. సో, మనం దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తాము. దాని నుంచి మనం ఏమి నేర్చుకోం యాక్చువల్‌గా. ఓకేనా? సో, గొంగళి పురుగే ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు. అందరూ చెదరించుకుంటారు. దాన్ని పట్టుకోవాలన్నా ఒక పుల్ల తీసుకొని దాన్ని ఇలా పట్టుకుంటా ఉంటారనమాట. కానీ మనం గూడా అదే పొజిషన్‌లో ఉంటాం ఏదో ఒక స్టేజ్‌లో. మన దగ్గరికి ఎవరు రారు. ఎందుకు రారంటే మన దగ్గర డబ్బు గాని ఆస్తి లేదు, కారు లేదు, ఏమీ లేదు కాబట్టి మనల్నందరూ కూడా దూరం పెడతారనమాట. ఈడితో మాట్లాడితే ఈడేమైనా డబ్బులు అడుగుతాడేమో అని దూరం పెడతారు. వీడితో మాట్లాడితే ఈడెందుకు మళ్ళీ అవసరానికి మనల్ని వాడుకుంటాడో దూరంగా పెడతారు. వీడికి డబ్బు లేదు, ఆస్తి లేదు, జాబ్ లేదని మనల్నందరూ దూరంగా పెడతారు. సేమ్ గొంగళి పురుగులాగే. కొంతమంది ఏం చేస్తారంటే ఆ గొంగళి పురుగులాగా అలాగే ఉండిపోతారు జీవితాంతం కూడా. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే కసి పట్టుదలతో పనిచేయలికలాగా వాళ్ళని వాళ్ళే మార్చుకుంటారు. కొంతమందిని లీడర్స్‌ని ఉపయోగించుకొని. ఓకేనండి. సో, మనం ఒక గొంగళి పురుగే అప్‌డేట్ అవుతుంది అంటే, ఒక మరి 25,00,000 జీబీ మెమరీ మనకి దేవుడిచ్చాడు. మరి మనం ఎంత వరకు అప్‌డేట్ అవ్వాలనేది ఆలోచించుకోవాలి. సో, చూడండి అప్‌డేట్ అవ్వాలంటే మనకి న్యూ మైండ్ సెట్ కావాలండి. ఓల్డ్ మైండ్ సెట్‌తో మీరు ఏమీ సాధించలేరు. ఓకేనా? న్యూ మైండ్ సెట్ ఉంటేనే న్యూ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సపోజ్ ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ జాబ్ చేస్తూ కూడా నేను వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలన్నప్పుడు ఆ జాబ్ మైండ్ సెట్ ఇందులో పెట్టారనుకోండి, మీరు ఖచ్చితంగా అప్‌డేట్ అవ్వరనమాట. ఓకేనా? మనం ఎప్పుడు గొంగిలి పురుగులాగా ఆలోచించకూడదు. ఓకేనా? సీతాకోక చిలుక బ్రెయిన్‌ని మనం ముందుగానే పెట్టేసుకోవాలి. అప్పుడు సీతాకోక చిలుకలా మారతాం. ఓకేనా? వెరీ సింపుల్ లాజిక్. ఏంటంటే సపోజ్ మనం ఐఏఎస్ రాస్తున్నాం అనుకోండి. ఓకేనా? ఐఏఎస్ లాగా ఆలోచిస్తేనే ఐఏఎస్ పాస్ అవ్వగలం. అంతేనే కదా! అలా కాకుండా ఒక అటెండర్ పోస్ట్ రాస్తున్నట్టుగా ఆలోచించామనుకోండి, మరి అటెండర్ అవుతాం మనం. సేమ్ ఇక్కడ కూడా మీరు రూ. 1,00,000 సంపాదించాలనుకోండి. రూ. 1,00,000 మీ అకౌంట్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారో ఆ పని చెయ్యాలి. ఉన్న 1,00,000ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నేను ఎర్న్ చేయాలంటే ఏం చేయాలో ఆ పని మనం ఇక్కడ చేయాల్సొస్తదనమాట. అంటే న్యూ మైండ్ సెట్ ఉంటేనే న్యూ రిజల్ట్స్ వస్తాయి. సో, మనం అందరం ఫస్ట్ మైండ్ సెట్‌ని మార్చుకునే విధంగా మన ప్రయత్నం మొదలుపెట్టాలి. సో, ఈ ప్రపంచంలో అందరికి కావాల్సింది ఏంటండి? మోర్ ఇన్‌కమ్ అంతేనే గదా! ఇన్‌కమ్ అనేది ఎక్కువగా కావాలి. ఆ ఇన్‌కమ్ ఎక్కువ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అందరూ పని జేస్తా ఉంటారు. గుడి చాకిరీ జేస్తా ఉంటారు. మిషన్‌లాగా వర్క్ చేస్తారు. కానీ ఆ ఇన్‌కమ్ కొంతమందికే వస్తది. కొంతమంది హ్యాపీగా ఉంటారు. లగ్జరీ లైఫ్ లీడ్ జేస్తారు. కొంతమందికి ఏమీ రాదు. ఓకేనా? సో, అసలు ఇన్‌కమ్ ఎక్కడుంది? మనకి ఎంత కావాలనేది చూద్దాం. ఓకేనా? మనకి ఎందుకు ఇన్‌కమ్ అనేది అవసరం? చూడండి. ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది చిన్న పదమే కానీ, ఇది మనం అందుకునేటప్పటికి మన జీవితమే ఎళ్ళిపోద్దనమాట. ఓకేనా? ఎందుకంటే మీరు జాబ్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఇంకో పని చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉన్నప్పుడు ఆహ్, 50,000 రావచ్చు కానీ ఎప్పటికి మీకు ఎకనామిక్ ఇన్‌కమ్ రాదు. ఎకనామిక్ ఫ్రీడమ్ రాదు. అంటే ఈ ఫ్రీడమ్ అంటే ఏంటంటే
ఈ నెలలో మనకి 1,00,000 వస్తుంది. వచ్చే నెలలో అది 2,00,000 అయ్యే ప్రాసెస్ ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా లేదు. అవునా కదా! నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉందన్నమాట. ఓకేనా? ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది మనకు కావాలి. అలాగే బెటర్ లైఫ్. మంచి ఆరోగ్యం. మంచి ఆరోగ్యం ఎక్కడుందండి? డబ్బులంటే ఎలాగో సంపాదించుకుంటాం. గోల్డ్ కొనుక్కుంటాము. లేదా బైకులు. ఆరోగ్యం ఎక్కడ కొనుక్కుంటారు మీరు? మార్కెట్‌లో దొరకదే. ఓకేనా? సో, ఆరోగ్యం కూడా ఉచితంగా ఇచ్చే కొన్ని ఉన్నాయన్నమాట సంస్థలు. అదే వెస్టేజ్. ఓకేనా? మీ ఫుల్‌ఫిల్ ఈ డ్రీమ్స్. అందరూ జాయిన్ అయినా, వేరే జాయిన్ అయినా మీకు ఇంత సాలరీ ఇస్తాము, ఇంత హైక్ ఇస్తాము, లేకపోతే ఇంత బంగళా ఇస్తాము, కార్ ఇస్తాం అని చెప్తారు గానీ, మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయని ఎవ్వరు చెప్పరు. ఓకేనా? ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నా గూడా, ఓకేనా? టాప్ కంపెనీస్‌లో సీఈఓగా ఉన్నా గూడా, రా బాబు నీ డ్రీమ్స్ మేము ఫుల్‌ఫిల్ చేస్తామని ఎవ్వరు చెప్పరు. ఒక వెస్టేజ్ మాత్రమే చెప్పుద్దనమాట. ఓకేనా? సో, మనం వెస్టేజ్‌ని ఏదో పార్ట్ టైమ్‌గా చేస్తున్నాం, లేదంటే ఇందులో డబ్బులొస్తాయి, అవసరాలు కూడా ఉన్నాయి అనుకుంటాం గానీ, దీని యొక్క గ్రేట్‌నెస్ అనేది మనకి ఎప్పటికీ అర్థం గాదు. ఇది గ్రేట్‌నెస్ అర్థం అవ్వాలంటే నువ్వు ఇందులో 10,00,000 సంపాదించినప్పుడు నీకొక 10% అర్థమవుద్దనమాట. దీని గ్రేట్‌నెస్. ఓకేనా? అలాగే స్ట్రెస్ ఫ్రీ. అందరూ మీకు అన్ని ఉద్యోగం ఇప్పిస్తాను, అది ఇప్పిస్తానంట గానీ, నీకు మానసిక ప్రశాంతంగా ఉండే ఉద్యోగం నేను ఇప్పిస్తాను ఎవరు చెప్పరు. ఎక్కడ లేవు గూడా అవి. అవునా గదా! సో, అది ఎక్కడొస్తదంటే మన వెస్టేజ్‌లో వస్తది. ఓకేనా? మంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ మొత్తం నువ్వు ఫ్యామిలీతో గూడా నువ్వు టైమ్ స్పెండ్ జేయడానికి ఒక వెస్టేజ్ ఒకటే మార్గం అన్నమాట. ఇక్కడ చూడండి ఎకనామిక్ ఫ్రీడమ్, బెటర్ లైఫ్, ఆరోగ్యం, స్ట్రెస్ ఫ్రీ. ఆ! ఒక బిజినెస్ వుమెన్‌గా, ఒక బిజినెస్ మ్యాన్‌గా మారొచ్చు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయొచ్చు. ఇయన్నీ గూడా ఈ వెస్టేజ్‌లో మాత్రమే దొరుకుతాయి. బయట ఎక్కడ దొరకవు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూలకెళ్ళుండొచ్చు, లేదా జాబులు చేసుండొచ్చు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుండొచ్చు. ఇవన్నీ గూడా మనకు ఎవరు ఇస్తారని చెప్పరు. మనకు రావు కూడా. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దాం. సో, ఇవి కావాలి. మనీతో పాటు ఇవి మనకు కావాలి. ఓకే. మనీ ఎలా మనం చేయాలని చూద్దాం. చూడండి ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అవసరమే. అవునా గదా! సో, డబ్బు ఎక్కడుందంటే చూడండి ఒక రూ. 20 కావాలనుకోండి. మనం చేపల మార్కెట్‌లోకి వెళ్లి ఆ షాప్ ఓనర్ దగ్గర కూర్చుంటే సాయంత్రానికి ఒక 20, 30 చేపలమ్మితే ఒక రూ. 1000 ఇస్తారు మనకి. ఓకేనా? రూ. 1000 అంటే నెలకి 30,000 మంచి ఇన్‌కమ్‌గా కనిపిస్తది మనకి. ఓకేనా? సో, ఇది ఒక మైండ్ సెట్. చూడండి ఇంకొకతను ఒక అడుగు ముందుకేసి ఏం చేస్తాడంటే ఒక రూ. 1000 పెట్టి వలకొని ఒక 2,000 పెట్టి ఒక పడవ అద్దెకు తీసుకొని నెలకి ఒక 3,000-10,000 దాకా రోజుకి 3,000-10,000 దాకా సంపాదించొచ్చు. ఎందుకంటే ఆయన పట్టుకున్న చేపలన్నీ ఆయనకే వస్తాయన్నమాట. ఇదొక మైండ్ సెట్. సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్ అన్నమాట. ఇక్కడేమో జాబ్ మైండ్ సెట్ ఇది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్. ఓకేనా? సో, మనం ఇక్కడ ఆగిపోతాం. ముందుకెయ్యమనమాట. ఎందుకంటే, మన దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర టైం లేదు, లేకపోతే నాకు నాలెడ్జ్ లేదని జెప్పేసి ఇంతవరకే ఆగిపోతాం. సో, కొంతమంది ఏం జేస్తారంటే చూడండి, ఈ డబ్బుల గురించి ఈళ్ళేం జేస్తారంటే, ఒక బలమైన నెట్వర్క్‌ని తయారు జేసుకుంటారు. ఒక 20 మందిని, 30 మందిని పోగేసుకుంటారు మనుషుల్ని. అలాంటి వాళ్ళనే. ఓకేనా? మరి 20 మంది, 30 మంది మనల్ని ఎతుక్కుంటే ఎవరు రారు గదా! అందుకని 300 మందికి ఇలాగ నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి ఒక పెద్ద పడవని రెడీ చేసుకుంటారు. దానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఓకేనండి. ఓకేనా? ఇలాగా కొన్ని ఆహ్, ఆహ్, కొంత చేసుకొని కొంతమంది లీడర్స్ అందరూ కలిసి ఒక బలమైన నెట్వర్క్ ఇలాంటి ఒక పెద్ద బోట్‌ని రెడీ చేసుకుంటారనమాట. దానికి టైం పట్టొచ్చు. ఊరికనే ఒక రోజులో అయిపోదు గదా! అది. ఓకేనా? ఎందుకంటే అది మనం తయారు చేసుకునే బోటు మనకెంత కావాలనేది ఎన్ని చేపలు పట్టాలనుకునేది. ఎంతమంది మనకి థాట్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి ఇది తయారు చేసుకుంటారు. ఇది తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఏం ఇన్‌కమ్ రాదు. అవునా గదండీ! ఈ బోట్ ఇన్‌కమ్ రాదు. వీళ్ళే ఎదురు పెట్టుబడి పెట్టాల్సొస్తది. అవునా గదా! సో, అలా పెట్టుకొని దాని గురించి ఆలోచించరు. నెక్స్ట్ వచ్చే ఇన్‌కమ్ ఎలా ఉంటది? దాని గురించి మాత్రమే కొంతమంది మైండ్ సెట్ ఆలోచిస్తా ఉంటారన్నమాట. చూడండి నెక్స్ట్ ఏమైద్దో చూడండి. వీళ్ళొక పెద్ద బోట్‌ని తయారు చేసుకొని సముద్రంలోకి వేటకి వెళ్ళినప్పుడు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది వస్తది వీళ్ళకి. చూసారా అక్కడ ఎన్ని చేపలున్నాయో? ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ చూసుకుంటే మీకు 5 చేపల పీనుకి రూ. 1000 వస్తుంది. అది గ్రేట్‌గా అనిపించొచ్చు. ఓకేనా. రెండో స్లైడ్‌లో మనకి చూస్తే ఒకతను ఒక చిన్నది పడవ అద్దెకు తీసుకొని ఎళ్లి ఒక 5,000-10,000 దాకా సంపాదించొచ్చు. ఇతను ఇన్‌కమ్ అనే నంబర్ కనపడట్లా. అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ అని ఉంది. అక్కడ చూడండి మీకు ఫస్ట్ దాంట్లో, రెండో దాంట్లో మీకు చేపల కౌంట్ కనపడుతుంది గానీ, ఇక్కడ మూడో దాంట్లో మీరు ఒకసారి చేపలు లెక్కెట్టాలంటే మీరు లెక్కట్లేరు. కనపడుతుందా లీడర్స్? ఓకేనా? అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనొస్తది. అది ఎక్కడొస్తదో వెతుక్కోవడమే మన బ్రెయిన్‌కి మనం పెట్టే ఒక పరీక్ష అన్నమాట. ఓకేనండి. సో, చూడండి ఇలాగ మనం ఒక నెట్వర్క్‌ని క్రియేట్ జేసుకొని, ఒక 6 నెలల్లో, సంవత్సరం కష్టపడి ఇంత ఇన్‌కమ్ మన మైండ్‌లో డ్రీమ్ పెట్టుకొని, ఇంత మనం సంపాదించుకోవచ్చనమాట. ఆల్రెడీ ఇంత ఇన్‌కమ్ వెస్టేజ్‌లో సంపాదించేవాళ్ళున్నారనమాట. ఓకేనండి.
నెక్స్ట్‌కి వెళ్దాం. అసలు డబ్బులు ఎక్కడున్నాయో చూస్తే మనకి ఈ స్లైడ్ అందరికి తెలిసే ఉంటది. కొంతమంది కొత్త వాళ్ళుంటే తెలిసి ఉండదు. సింపుల్‌గా చెప్తాను చూడండి. సో, మనీ ఎక్కడుందనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అందరూ గొడ్డి చాకిరీ చేస్తా ఉంటారు. కొంతమందికి డబ్బొస్తది, కొంతమందికి రాదు. అది చాలా సాడ్ అన్నమాట. ఓకేనా? సో, నిజాయితీగా ఉంటారు. పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కానీ డబ్బులు ఆళ్ళ దగ్గరుండవు. ఎందుకుండవు? డబ్బులు ఎక్కడుందనేది తెలుసుకోవాలి మనం. ఈ ఎవ్వరు ఉన్నా సరే మనం ఇలా మనం ఈ ప్రపంచంలో ఎవరున్నా ఈ 4 టేబుల్స్‌లో ఒకళ్ళ దగ్గర ఉంటామనమాట. ఒక దగ్గర ఉంటాం. అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్. ఓకేనా? ఇది అందరికి తెలిసిన విషయమే. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 95% పీపుల్ ఈ ఎంప్లాయికే సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు యాక్చువల్‌గా. ఇక్కడ ఏమవుతుందంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తదని మాత్రం చెప్పారు గానీ, దాని తర్వాత ఉన్న 2 లెటర్స్ మనకు చెప్పల. అదేంటంటే మంచి ఉద్యోగం వస్తది. మరి మంచి లైఫ్ లీడ్ చేస్తామని మనం అడగం, వాళ్ళు చెప్పరు. ఎక్కువ డబ్బులొస్తాయని మనం అడగం, వాళ్ళు చెప్పరు. మనకు తెలీదు. పాపం వాళ్ళకి కూడా తెలియకపోవడం వల్ల మనకు చెప్పరనమాట. సో, మనం ఏం చేస్తామంటే చదువుతా ఉంటాము. చదివిన తర్వాత ఇంక జాబే చేయాలా అనుకుని మనం అపోహలో ఉండిపోయి జాబే చేస్తాం. ఒక్కసారి జాబ్‌లో ఇరుక్కుపోయామనుకోండి, అది ఎలా అంటే ఒక రన్ మిషన్ లాగా అన్నమాట. మిషన్ లాగా తిరుగుతానే ఉంటాం. ర్యాట్ రేస్ అన్నమాట. ఓకేనా? ఆ బోన్‌లోనే తిరుగుతా ఉంటాం గానీ బయటికెళ్ళం, లోపలికెళ్ళం అలాగే ఉండిపోతే రిటైర్ అయిపోతాం. ఓకేనా? సో, దాంట్లోంచి తప్పించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. ఎవరైతే ఈ జూమ్‌లో గాని, వెస్టేజ్‌లో గాని ఉన్నారో వాళ్ళందరూ దాని నుంచి తప్పించుకొని ఇందులోకి వచ్చిన వాళ్ళే. ఒక ఎంప్లాయిగా ఉంటూ మనం ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు ఎప్పటికీ కొనుక్కోలేము. ఒకవేళ ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళుంటే మనకు చూపించండి. ఎవరు ఉండరు. ఒక ఎంప్లాయిగా ఉంటూ ఒక ఆడియో, బెంజో కొనుక్కున్నోళ్ళు ఎక్కడా ఉండరు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ సీఈఓ లేదా గూగుల్ సీఈఓ పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు గూడా కంపెనీ వాళ్ళ కార్లిస్తే గాని మళ్ళీ వాళ్ళు మానేసినప్పుడు ఇచ్చి ఎళ్ళిపోవడమే. ఓకేనా? ఒక బీఎండబ్ల్యూ ఆర్ ఒక రూ. 1,00,00,000 లేకపోతే 80,00,000 పెట్టి కారు ఎవ్వరు కొనుక్కోరు ఒక ఎంప్లాయిగా ఉంటూ. ఒక ఎంప్లాయిగా ఉంటూ వాళ్ళ పిల్లల్ని ఫారెన్‌లో ఎవరు చదివిపించుకోలేరు. ఒక ఎంప్లాయిగా ఉంటూ వాళ్ళ హస్బెండ్‌కి గాని, వాళ్ళ వైఫ్‌కి గాని ఒక 20,00,000, 30,00,000 గోల్డ్ కొనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అవునా గదా! మరి బిజినెస్ మెన్స్ ఇయన్నీ చేయగలరు గదా! కానీ మనం ఏం చేస్తామంటే ఎంప్లాయిగా, సెల్ఫ్ ఎంప్లాయిగా ఉంటూ ఏం చేస్తామంటే ఇయన్నీ నాకు కావాలనుకుంటాం. ఇక్కడే మన మైండ్ సెట్ మనం రాంగ్ థింకింగ్ చేస్తామని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో, మీరు ఇవన్నీ కావాలంటే మీరు ఎంప్లాయిగా ఆలోచించకూడదు. ఓకేనా? బిజినెస్ మైండ్ సెట్‌తో ఆలోచించాలన్నమాట. సో, ఈ బిజినెస్ ఓనర్ చూడండి వీళ్ళకి అన్నీ ఉంటాయి. వీళ్ళు పని చేయరు, ఏమి చేయరు. కానీ కొంతమందితో పని చేపించుకొని ఆ ప్రాఫిట్‌లో వీళ్ళు షేర్ తీసుకుంటారు. వీళ్ళు కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు ఫస్ట్‌లో. సో, ఇక్కడ సేమ్ వేస్టేజ్ గూడా ఇదే ఆపర్చునిటీ మనకిస్తుంది. సో, ఇక్కడ మీరు బిజినెస్ చేసుకోండి. చేసుకొని షేర్ మీరు తీసుకోండి అని చెప్తుంది. చాలా మంది ఏంటంటే కొంచెం వెస్టేజ్‌ని ఆహ్, హ్మ్. ఎలా అంటే ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా ఉంటది. కానీ వాళ్ళు వెస్టేజ్‌ని ట్రీట్ చేసే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటది. ఓకేనా? అంటే ఏదన్నా చెప్పామనుకోండి, నాకు టైం లేదు, నాకు కుదరదు, లేకపోతే ఇది నాకు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటారు. ఒకటి నేను అందరికి చెప్తున్నానండి లీడర్స్, రేపనేది ఏమి ఉండదండి. ఉన్నది ఒకటే ఇవాళే. అది కూడా ఇప్పుడే. ఓకేనండి? ఏదన్నా మనం చెయ్యాలి మన డ్రీమ్స్ కోసం అంటే ఇప్పుడే చేయాల. రేపు లేదు, సాయంత్రం లేదు, ఇంక ఎల్లుండి అసలుండదు. ఓకేనా? ఏదైనా చేస్తే ఇప్పుడే చేయాలన్నమాట. సో, సో మనం అందరం ఒక లైఫ్‌లో మంచి ఇన్‌కమ్ సంపాదించాలంటే బిజినెస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో, మరి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి చూద్దాము. చూడండి. సో, మీరు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీ మైండ్‌కున్న లాక్ తీసేయాల. అంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్ గానో లాక్ కంపెనీ వాడు పెట్టేస్తాడు. అది మనకు కూడా తెలీదు. ఓకేనండి? ఆ లాక్ ఓపెన్ చేసుకొని, ఓకేనా? బ్రెయిన్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావాల. లేదంటే మీరు ఎన్ని సంవత్సరాలు వెస్టేజ్‌లో పని చేసినా లేకపోతే ఒక్క రూపాయి కూడా డబ్బు రాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనండి. చాలా మంది సక్సెస్ అయిపోతా ఉంటారు వెస్టేజ్‌లో. ఈ నెల 20,000 వస్తే నెక్స్ట్ మంత్ 40,000 వస్తాయి. 2 మంత్స్ తర్వాత 1,00,000 వెళ్ళిపోతారు. కొంతమంది 20,000 30,000లోనే ఉంటారు. ఓకేనా? ఎందుకిలా జరుగుతుంది? కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి పని చేసినా డబ్బులు రావు. పాపం వాళ్ళకి ఆశ డబ్బులు వెస్టేజ్‌లో ఉండాలి నేను సంపాదించుకోవాలని. కానీ రావు. ఓకేనా? మనీ రానోళ్ళ బాధ చాలా కష్టంగా ఉంటది. ఎందుకు రావు అంటే మన మైండ్ సెట్‌ని మార్చుకోకపోవడం వల్ల. ఎప్పుడైతే నువ్వు జాబ్ చేస్తూ అదే మైండ్ సెట్‌తో ఉండు ఆ మైండ్‌ని తీసుకొచ్చి వెస్టేజ్‌లో పెడితే మనకి ఒక్క రూపాయి కూడా రాదు. కానీ ఇంట్లో సెల్ఫ్ పాయింట్స్ తీసుకోవడం అయితే వస్తది. ఓకేనా? సో, మరి డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే మన ఫస్ట్‌కి మన మైండ్‌కి ఉన్న లాక్ ఓపెన్ చేసేయాల. ఓకేనా? ఈ లాక్‌ని మన అప్పలైనారు ఎప్పటికప్పుడు ఓపెన్ చేత్తానికి ట్రై చేస్తా ఉంటాడు. కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటామనమాట. ఓకేనా? సో, అంటే అప్‌లైనర్‌కి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటది వెస్టేజ్‌లో. డౌన్ లైన్‌కి ఓపెన్ చేద్దామని అతను ట్రై చేస్తాడు. కానీ అవ్వదు. అవ్వదానికి ఏంటంటే ఆయన ఒప్పుకోడనమాట. నాకన్నీ ఇస్తా ఉంటాడు.
సో ఎప్పుడైతే మీరు అప్లైనర్‌కి ఈ లాక్ ఓపెన్ చేయడానికి అవకాశం ఇవ్వరో, ఎప్పటికి అలాగా మనం బ్రెయిన్‌కి లాక్ యేసుకొని అలాగే ఉండిపోతాం. మనకి అకౌంట్‌లో డబ్బులు పడవు. ఓకేనా? సో మీరు అప్లైనర్ సార్ నా మైండ్‌కి లాక్ ఉంది దాన్ని ఓపెన్ చేయండి సార్ అంటే, ఆయన వెంటనే ఓపెన్ చేస్తాడు. చిన్న చిన్న పనే వాళ్ళకి తెలుసు అది ఎలా ఓపెన్ చేయాలో. ఓకేనా? సో ఫస్ట్ మన మైండ్‌ని చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో వెస్టేజ్‌లోకి ఆలోచన ఎలా ఉండాలంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించాలన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తే ఎలా ఆలోచించాలో అలా ఆలోచించాలన్నమాట. చూడండి మీరు మీ ఇంటి పక్కన గాని, మీ ఊళ్ళో గాని, మీ వీధిలో గాని పెడతారు. బట్టల షాపో, రెస్టారెంట్ ఏదో పెడతారు. అది పెట్టినప్పుడు ఇదేంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఏమి కొనరు కదా అనుకుంటాం మనం స్టార్టింగ్‌లో. మన మైండ్ సెట్ ప్రకారం. కానీ ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే అది పెట్టిన పని ఆలోచిస్తాడో, ఇప్పుడు ఇన్‌కమ్ రాదు. ఇక్కడ నేను ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేస్తా అని చెప్పి అందరిని గ్యాదర్ చేస్తాడు. 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే అది చాలా ఫేమస్ అయిపోద్ది. మీరు ఆశ్చర్యపోతారు. నేనెప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి పెట్టేసాడు అనుకుంటాం. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే మన మైండ్ సెట్‌తో ఆలోచిస్తాం. దానివల్ల మనం ఏమీ సాధించలేం. ఓకేనా? సో మనం ఎలా ఆలోచించాలంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించాలన్నమాట. కొత్తగా బిజినెస్ అలా ఆలోచించాలి. ఓకేనా? సో నెక్స్ట్‌కి వెళ్దాం. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆలోచించాలంటే నాలెడ్జ్ కావాలి, లీడర్‌షిప్, స్ట్రెంగ్త్ ఇది సెపరేట్ సెషన్ అన్నమాట. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే మనం ఏం చేయాలనేది మనం తర్వాత సెషన్‌లో చూసుకుందాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. మరి రైట్ ప్లాట్‌ఫార్మ్ ఏది? ఇక్కడే మనం చాలా మంది అందరికి కసి ఉంటదండి డబ్బులు సంపాదించాలని. అక్కడక్కడ డబ్బులు పెట్టేసి చేతులు కాల్చుకొని ఇయన్నీ మన వల్ల కాదులే అంత ఫేక్ అని జెప్పేసి మళ్ళీ వాళ్ళు జాబ్‌లో కంటిన్యూ అయిపోతారు చాలా మంది. పాపం అన్‌లక్కీ పీపుల్ అన్నమాట వాళ్ళు. ఓకేనా? చాలా మంది మనం హెల్ప్ చేయాల్సిందేంటంటే వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళం కొంతమంది మనం ప్లాన్ చెప్పడానికెళ్ళినప్పుడు సార్ నేను అందులో డబ్బులు కట్టాను, ఇందులో డబ్బులు కట్టాను అని చాలా లక్షలు పోయినాయని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళని కొద్దిగా మనం స్పెషల్ పర్సన్స్ కింద ట్రీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎందుకు ట్రీట్ చేయాలంటే పాపం వాళ్ళు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. వాళ్ళకి బాధుంటది. ఇలాంటివి చెయ్యరు. వాళ్ళ మీద కొంచెం మనం కొంచెం జాలి చూపించి ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలా. ఎట్లాగా ఆళ్ళకి 10,00,000 పోయినాయనుకోండి. సో రండి సార్ ఈ 10,00,000 వెస్టేజ్‌లోనే ఇప్పిద్దాం మనం చేద్దామని పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కొద్దిగా ఎక్కువగా వర్క్ చేయాల. ఎందుకంటే వాళ్ళు ఇలాంటియే నమ్మి మరి వాళ్ళకి రైట్ ప్లాట్‌ఫార్మ్ ఏది తెలీదు. అందరికి కసి ఉంటది, పట్టుదల ఉంటది. కానీ డబ్బులు ఎక్కడ ఉండదో తెలీదు. ఆ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేసుకోవడమే మన బ్రెయిన్‌కి మనం పెట్టే పరీక్ష అన్నమాట. ఓకేనా? అసలు రైట్ ప్లాట్‌ఫార్మ్ ఎన్నుకోవాలన్నమాట. చూడండి ఈ భూమి ఉన్నంత వరకు ఉండేది కరెక్ట్ రైట్ ప్లాట్‌ఫార్మ్. భూమి మీద మనుషులు ఉన్నంత వరకు ఉండే బిజినెస్ ఏదైతే ఉందో అది మనం చెయ్యాలా. ఓకేనండి. మనుషులు లేనప్పుడు అక్కడ బిజినెస్ కూడా అవసరం లేదు. మరి అలాంటి బిజినెస్ ఏదన్నా ఉందా? బిలియనీర్స్ ఎలాంటి బిజినెస్‌లు చేస్తున్నారో మనం ఆలోచిద్దాం. ఓకేనా? అంటే ఈ భూమి మొత్తం ఉన్నంత వరకు ఉండే బిజినెస్ ఏదో చూద్దాం. చూడండి. అంటే ఈ భూమి ఇట్ వుడ్ బి హావ్ లాస్ట్ ఫరెవర్. ఎప్పటికి నిలిచి ఉండే బిజినెస్ ఏముంది? ఏముందంటే ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు ఒక ఫ్యామిలీకి. ఓకేనా? అలాగే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ గాని. ఓకేనా? భూమి మీద మనిషి ఉన్నంత కాలం ఇవి ఉండాలి. అవునా గదా! సో నిత్యావసర వస్తువులు మనం ప్రతిరోజు వాడాల్సిందే. భూమి 2 ముక్కలైపోయినా సరే వాడాల్సిందే. ప్రపంచం ఆగిపోయినా సరే మనం మెడిసిన్స్ గాని, సప్లిమెంట్స్ గాని వాడాల్సిందే. దానికి బెస్ట్ ఉదాహరణ మనకి రీసెంట్‌గా జరిగిన కరోనా. 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన కరోనా అన్నీ మూసేశారండి. గోల్డ్ షాప్స్, సినిమా హాల్స్ అన్నీ మూసేశారు. ఒక కిరాణా షాపు, మెడికల్ ఓపెన్ చేసుంది. ఓకేనా? సో బిలియనీర్స్ ఎలా ఆలోచిస్తున్నారనేది మనం ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో, ఇప్పుడు ఇండియాలో ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ ఈ 2 మనకి టాప్‌లో ఉన్నాయి. అంటే మనకి ఫుడ్ ఈ 2 ఎప్పటికి ఉంటాయి. ఎప్పటికంటే మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఈ ఫుడ్ తినాల్సిందే. ఒకవేళ ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఆరోగ్యం కోసం ముందుగా వాడుకోవాల్సింది సప్లిమెంట్స్. ఓకేనా? ఈ 2 ఎప్పటికి నిలిచి ఉండే బిజినెస్‌లు. ఫస్ట్ ఇప్పుడు టాటా కంపెనీ చూసుకోండి. పెద్ద కంపెనీ టాటా. ఓకేనా? స్టీల్ ఉంది, ఐటీ ఉంది, ఆటోమోటివ్ ఉంది, కన్స్యూమర్ రిటైల్ ఉంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫైనాన్స్ ఉంది. ఏరోస్పేస్ ఉంది, టెలికామ్ ఉంది. కొన్ని వందల్లో ఉన్నాయి కంపెనీలు వీళ్ళకి. అయినా గూడా ఇప్పుడు జాగ్వారు, రేంజ్ రోవర్, టీసీఎస్ టాటా టెలి సర్వీసెస్ ఇలా చాలా ఉన్నాయి. ఓకేనా? ఇన్ని టాటా ఏం చేసిందంటే ఒక రూ. 10 ఉప్పు ప్యాకెట్ అమ్ముద్ది. ఎందుకు అనేది మనం ఆలోచించాలి. అంటే బిలియనీర్స్ తెలుసు డబ్బెక్కడుందనేది. ఓకేనా? సామాన్యుడికి మాత్రం తెలీదు. యాక్చువల్లీ బిలియనీర్స్ ఓకేనా? ఇక్కడ ట్విస్ట్ ఎలా ఉందో చూడండి. బిలియనీర్స్‌కి డబ్బెక్కడుందో తెలుసు. అది సంపాదించుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు అవసరంలా. టాటాకి డబ్బులేమి అవసరంలా. ఊరినే బిజినెస్ చేస్తుందంతే. ఇక్కడ మనం సామాన్యులం మనకి డబ్బు కావాలి. కానీ డబ్బెక్కడుందో మనకు తెలీదు. తెలియక ఏం చేస్తామంటే అక్కడక్కడ డబ్బులు కట్టేసి చేతులు కాల్చుకొని మళ్ళీ వెనక్కెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తాం ఇంకా మన పనిలో మనం పడిపోతాం. ఓకేనా? చూడండి గుండు సూది నుంచి రైల్ ఇంజిన్, ఫ్లైట్స్ కూడా తయారు చేస్తది టాటా కంపెనీ. అయినా కూడా రూ. 10 ఉప్పు ప్యాకెట్ ఎందుకు అమ్ముద్దంటే ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. టాటా కార్ అమ్మారనుకోండి సపోజ్ ఒక 15,00,000 కార్ ఉంటే టాటాకి అందులో 1.5 లాక్ ప్రాఫిట్ వస్తది.
15 లక్షల కారు అమ్మితే దానికి వచ్చేది 1,50,000 రూపాయలు లాభం. ఓకేనా? సో మరి టాటా కారు లైఫ్ ఎంత అంటే ఓ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అనమాట బాగా మెయింటైన్ చేస్తే. ఆ తర్వాత కారు ఉండదు. అప్పుడు ఈ 15 సంవత్సరాల్లో టాటా కంపెనీకి 1,50,000. ఓకేనా? ఎంత పెద్ద లగ్జరీ కార్ ఏదైనా సరే అంతే ఉంటది ప్రాఫిట్. సో 15 లక్షల రూపాయల కారు అమ్మితే వచ్చేది 1.5 లక్ష రూపాయలు ప్రాఫిట్. కానీ కోట్ల ఉన్న దేశంలో ఓకేనా? రోజుకి ఒక 100 కోట్లు అంటే 100 కోట్ల మంది సాల్ట్ ప్యాకెట్ కొంటే ఒక్కొక్క సాల్ట్ ప్యాకెట్ మీద టాటా కంపెనీకి రూపాయి ఇస్తే ఒక్క రోజు టాటా కంపెనీకి వెళ్ళుద్ది. అందుకనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంత పెద్ద గ్రేట్ బిజినెస్లు ఉన్నా కూడా టాటా టీ పొడి అమ్ముద్ది, టాటా సాల్ట్ అమ్ముద్ది. సో బిలినియర్స్ తెలుసు డబ్బు ఎక్కడ ఉందనేది. నిత్యావసరం బిలినియర్స్ తెలుసు, సామాన్యుడికి తెలియదు. దానివల్ల మనం సబ్బు పెట్టిన చీప్ గా మాట్లాడి గొడ్డి చాకరీ ఇంకొకరి దగ్గర చేస్తాము. ఇక్కడ ఏంటంటే చేసేటప్పటికి బిలినియర్స్ కేమో వాళ్ళు సబ్బు అమ్ముతారు, ఫెనాయిల్ అమ్ముతారు, సిగ్గు. మనకు మాత్రం సిగ్గు ఉంటది అనమాట. ఓకేనా? చూడండి టాటా కంపెనీ ఇలా చేస్తుంది. ఒక టాటా కంపెనీ కాదు, నెక్స్ట్ చూద్దాం. ఆదిత్య బిర్లా గ్రూప్ అనమాట. ఓకేనా? సో ఈ ఆదిత్య బిర్లా తర్వాత ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి చూడండి. మనకి లెక్కగా మీరు నెట్ లో చూస్తే ఎన్ని కంపెనీలు ఉంటాయి మనకే తెలియదు. అన్ని కంపెనీలు ఉంటాయి. ఫైనాన్స్ లో ఉంది, క్లాతింగ్ ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి. అవునా కదా? అయినా కానీ ఈ బిర్లా గారు ఒక మోర్ సూపర్ మార్కెట్ పెట్టి అక్కడ కందిపప్పు, శనగపప్పు, పేస్టులు, సబ్బులు అమ్ముతాడు. ఎందుకు అంటే ప్రతిరోజు సేల్ అయ్యే ప్రొడక్ట్ వల్లే ప్రతిరోజు వాళ్ళకి రెవెన్యూ ప్రాఫిట్ వస్తుంది. దాని వల్లే వాళ్ళు బిలినియర్స్ నిత్యావసర వస్తువుల్లో ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి రిలయన్స్. రిలయన్స్ ఎంత పెద్ద కంపెనీ. ఓకేనండి? సో అంత పెద్ద కంపెనీ గ్యాస్ ఉంది, వాళ్ళకి పెట్రోల్స్ ఉన్నాయి, తర్వాత టెలికాం ఉంది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. మనకు తెలియదు ఎన్ని ఉన్నాయని కూడా. చూడండి అక్కడ లిస్ట్ ఎంత ఉందో. మనం ఆశ్చర్యపోతాం ఇది రిలయన్స్ దా అని. కానీ ఒక రిలయన్స్ ప్రతిరోజు ఒక రైతు దగ్గరికెళ్ళి 100 కట్టల కొత్తిమీర కొని దాన్ని ఏసీలో షాపులో పెట్టి రూ. 10 కొన్నది రూ. 10కి అమ్మి రోజుకి ఒక కొత్తిమీర కట్ట మీద రూ. 10 సంపాదిస్తది. అంతే. అవునా కదా? సో ఎందుకు అంటే మీరు రిలయన్స్ మొబైల్ టెలికాం రీచార్జ్ చేస్తే రూ. 300 నెలకి చేస్తారు. ఓ నెల మొత్తానికి రూ. 300 ఆడికి వచ్చేది రూ. 10, రూ. 20 వస్తాయి. అంతేనే కదా? ఎంప్లాయీస్ అన్ని పోను. కానీ ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్‌లో కొత్తిమీర పెడతం వల్ల ఆహ్, 100 కోట్ల మంది ఒక రూ. 10 పెట్టి కట్ట కొన్నారనుకోండి. అందులో ఆయనకి రూ. 1 లాభం వచ్చినా కూడా 100. సో వాళ్ళకి తెలుసు ఫుడ్‌లో ఉంది బిజినెస్ అని. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి గోద్రేజ్ కంపెనీ. సో మనం ఇంట్లో వాడే సగం వస్తువులు ఈ గోద్రేజ్ కంపెనీయే ఉంటాయి. కానీ అది ఆ కంపెనీదని మనకు తెలీదు. ఓకేనా? సో ఎందుకు పాల పొడి అమ్మాలి? ఓకేనా? ఎందుకు గుడ్ నైట్ చక్రాలు అమ్మాలి? ఎందుకు మన దోమలు బొద్దింకలు చంపేది అమ్మాలి? ఎందుకు బాత్రూమ్‌లో రిఫ్రెషనర్ అమ్మాలి? లేకపోతే ఎందుకు ఇంకా డాలి? ఇలా కొన్ని అమ్ముతుంది. ఎందుకు అంటే నిత్యావసర వస్తువుల మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు. వీళ్ళకి గోద్రేజ్ లాకర్స్ ఉంటాయి, కీస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి బ్యాంక్‌కి వీళ్ళు డోర్ సప్లై చేస్తారు. ఓకేనా? మన బ్యాంక్స్‌కి గాని, కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ గాని సప్లై చేస్తా ఉంటారన్నమాట. పెద్ద డోర్స్, ఐరన్ డోర్స్ మనం చూస్తా ఉంటాం. లాకర్స్ అంటాం. ఓకేనా? మరి ఒక లాకరు ఒక 10 లక్షలు ఉందనుకోండి. దాని లైఫ్ హ్యాకర్ కొంటే మళ్ళీ పెద్దగా మనం కొనుక్కోరు ఏ బ్యాంకోళ్ళు గూడా. ఆహా! 10 లక్షలు పెట్టి కొంటే ఈళ్ళకొచ్చేది అందులో రూ. 1,00,000. కానీ ఇక్కడ చూడండి ఒక హిట్ అమ్మితే ఆహ్, ప్రతి నెల మళ్ళీ కొనుక్కోవాల్సొస్తది. ఓకేనా? ఒక పాల పొడి ప్యాకెట్ అమ్మితే ప్రతిరోజు కొనాల్సొస్తది. ఇలాగా 1,00,00,000,00,000 కంపెనీ టర్నోవర్ చేసే గోద్రేజ్ కంపెనీ కూడా ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీలో ఉందంటే, సో ప్రాఫిట్ ఎక్కడుందో వాళ్ళకి తెలుసనమాట. సో చూడండి మరి అలాగే సేమ్ ఇప్పుడు మనం కూడా సేమ్ ఇండస్ట్రీలో ఉన్నామండి. గాడ్ గ్రేస్ మరి బై లక్ అన్నమాట. అలాగే ఈ ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ కలుపుకొని ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మనకి వెస్టేజ్ ఇస్తుందన్నమాట. అంటే బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్తామన్నమాట మనకి. సో చూడండి వెస్టేజ్‌లో గూడా సేమ్ నిత్యావసర వస్తువులున్నాయి. ఏంటి కుకింగ్ ఆయిల్, టీ పొడి, కాఫీ పొడి, మన బాత్రూమ్ కడుక్కునే క్లీనరు, అంట్లు తోముకునే లిక్విడ్, బట్టలు ఉతుకునే సర్ఫు, వాషింగ్ మిషన్ వేసుకునే లిక్విడ్, ప్రోటీన్ పౌడర్ పిల్లలకి, మనం మొహానికి రాసుకునే తర్వాత ఇంకా, ఇంకా 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా నిత్యావసర వస్తువులు. గ్రేట్ ఇప్పుడు వెస్టేజ్ ఎందుకు టాప్‌లో ఉందని మనం ఎవరికీ తెలీదు గానీ, నిత్యావసర వస్తువుల్లో ఉంది కాబట్టే వెస్టేజ్ టాప్‌లో ఉంది. ఓకేనండి. సో, మరి వాళ్ళలో మనం నంబర్ 1 పొజిషన్‌కి వెళ్దామని విజన్ పెట్టుకొని పని చేస్తున్నాం గదా! దానికి కారణం ఏంటంటే నిత్యావసర వస్తువుల్లో ఉంది. ఇప్పుడు ఈ అంబానీ, టాటా, తర్వాత ఈ గోద్రేజ్ వీళ్ళందరూ కూడా
వాళ్ళ వరుసలోనే ఉండే వారే ఈ గౌతమ్ బలి సార్ అన్నమాట. ఓకేనా? సో, మనం ఈ ఇలా పెట్టారు ఒక చిన్న కంపెనీ అనుకుంటాం గానీ, వాళ్ళకన్నా ఒక అడుగు ముందేసి మనకి సప్లిమెంట్స్ ఇచ్చాడు. అంటే ఎప్పటికి మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ భూమి మీద మనిషి ఉన్నంత కాలం వాడికి న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషనే నేనిప్పుడు ఇస్తాను. మీకు తీసుకోండి అని చెప్పి గౌతమ్ బాలి సార్ మనకు పెట్టారన్నమాట. మరి విజన్ ఏం పెట్టుకున్నారాయన? ప్రతి ఒక్క పేదవాడిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని పెట్టుకున్నారాయన విజన్. సో, ఎవరైనా మన విజన్ ఏం పెట్టుకుంటామండి? ఒక కారు కొనుక్కోవాలి, ఇల్లు ఒకసారి ఏం చేశారంటే, వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరిని డబ్బులు లక్షాధికారులను చేయాలని. ఆళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరిని, ఆయన దేశంలో ఉన్న వాళ్ళందరిని ఇంకా 11 దేశాలకు విస్తరించారు. అంటే అందరిని డబ్బున్న వాళ్ళకి చేయాలనేది ఆయన తాపత్రయం. ఓకేనా? సో, అలాంటి గొప్ప విజన్ పెట్టుకున్న మనిషితో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇది ఎంత గ్రేట్ అంటే, మనం ఎప్పుడో ఏదో ఒక పుణ్యం చేసుకొని ఉంటామో, లేదా మనం చేసుకోవడమో, మన పేరెంట్స్ చేసుకోవడం వల్లే మనం వెస్టేజ్‌లో ఉన్నాం. ఓకేనండి? ఇది ఎప్పుడు తెలిసిద్ది దట్టుగా ఉన్న వాళ్ళకి తెలీదు. ఒక 30, 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అనేకమైనవి చేసి డిసప్పాయింట్ అయిపోయి ఏమి చేయలేక, ఇంక అలాగే బానిసగా ఒక జాబ్‌లో బతికే వాళ్ళకి వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుస్తదనమాట. సో, వెస్టేజ్ ఏం చెప్తుంది అంటే, మనం చూడండి జస్ట్ చేంజ్ ద షాప్ అంటుంది. ఆహ్, షాప్ చేంజ్ చేసి నెలకి 50,000 నుంచి సంపాదించుకోమని చెప్తుంది ఒక 6 నెలల్లో. ఇది అందరికి తెలిసిన విషయం. అసలు వెస్టేజ్‌లో నేనేం చేయాలంటే అందరం అనుకుంటాం. నేను వెస్టేజ్‌లో చాలా కష్టపడిపోతాను. ఏం చేస్తామంటే పెట్టలేదండి. చాలా సింపుల్‌గా పెట్టాడు చూడండి. హార్డ్ వర్క్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నిద్ర లేవు నాకు, ట్రావెల్ చేస్తున్నా అనుకుంటాం. అదంతా నథింగ్. అదంతా అబద్ధం. నిజమేంటో చూడండి. వెస్టేజ్‌లో మీరేం చేయరు. మీరు షాప్‌ని మాత్రం చేంజ్ చేస్తారు. అంతేనా? అంతే కదా సార్. ఎవరైనా సరే అంతే చేస్తాం. అందులో కూడా మీరు ఏమి కష్టపడరు. డైలీ నీడ్స్ కొనుక్కుంటారు అంతే. ఇంట్లో వాడుకునేవి మాత్రం కొనుక్కుంటారు. అంతకన్నా ఎక్కువ చేస్తామా? చెయ్యం. మరి అందులో కూడా 50% డిస్కౌంట్ తీసుకుంటాం మనం. ఎంత గ్రేట్ విషయం అంటే బయట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. నిన్న మా సారు ఒక కుక్క పిల్లని కొన్నారనమాట. ఓకేనా? మా సారు మొన్న నేను ఈ ప్రోటీన్ పౌడర్ ఇయన్నీ తీసుకోమన్నప్పుడు, "ఆ! ఇంత రేట్" అని మామూలుగా సహజంగానే ఆశ్చర్యపోయారు. నాకు వెస్టేజ్ గురించి తెలుసు. ఆయన రీసెంట్‌గా జాయిన్ అయ్యారు కాబట్టి, ఆయనకి అంతగా తెలియకపోవచ్చు. ఆయన నెక్స్ట్ డే కుక్క పిల్లని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, ఆ కుక్క పిల్లకి ప్రోటీన్ పౌడరు ఎంతో తెలుసా? 250 గ్రాములు రూ. 1,200 కుక్క పిల్లకి కొన్నారాయన. స్టన్ అయిపోయారు. "సార్ ఏంటి సార్ నిన్న ప్రోటీన్ పౌడరు పిల్లలకి వాడించమంటే అంత రేట్ అన్నారు. అయ్య బాబోయ్!" అని ఇప్పుడేంటి సార్ కుక్క పిల్లకి 1,200 పెట్టి కొన్నారంటే ఆయన నవ్వుతున్నారు. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉందా అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. సో సో, 50% డిస్కౌంట్‌లో మనకొస్తున్నాయన్నమాట. ఏంటి? ఈ ప్రొడక్ట్స్ అనేది. ఇది గూడా తీసుకోవడానికి చాలా మంది ఏంటో వాళ్ళని చెరుకు రసం మిషన్‌లో పెట్టితే ఎంత ఫీల్ అవుతారో అంత ఫీల్ అవుతారన్నమాట. అంత బాధపడిపోతా ఉంటారు. 50% డిస్కౌంట్ తీసుకోండి. 50% డిస్కౌంట్ అంటే ఏంటండి? కన్సిస్టెన్సీ చేయడమే. ఆ కన్సిస్టెన్సీ‌కే బాధపడిపోతా ఉంటాం మనం. ఓకేనా? సో, అంటే లాభం వస్తుంది తీసుకోండి అంటే బాధొస్తది మనకి. ఎందుకంటే మన మైండ్ సెట్ మారలేదు కనుక. ఓకేనండి? సో, అలాగే 50% డిస్కౌంట్‌లో గూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తుంది నీకు. క్వాలిటీ ఎవరిస్తారండి చెప్పండి? ఎవ్వరు ఇవ్వరు క్వాలిటీ ప్రొడక్టు. దమ్మున్న ఒక కంపెనీ నా వెస్టేజ్ కంపెనీ అన్నమాట. క్వాలిటీ ప్రొడక్ట్ నీకిస్తున్నా. నీకు నచ్చపోతే మళ్ళీ నాకిచ్చేసేయ్ అని చెప్తుంది. ఓకేనా? సో, అంత ఇప్పుడు మీరు రూ. 1000 పెట్టి ఒక యూఎస్ నుంచి ఒక సోప్ తీసుకున్న ఫిల్మ్ యాక్టర్స్ దాని మీద బాబు నువ్వు వాడుకో నచ్చకపోతే నాకు వెనక్కిచ్చేయి అని ఎవరు చెప్పరు. వెస్టేజ్ మాత్రం చెప్తుంది. ఒకే ఒక ఏకైక కంపెనీ గ్రేట్ వెస్టేజ్ అన్నమాట. సో, చూడండి క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకోండి. ఇయన్నీ నీ లాభం అన్నీ. నువ్వు షాప్ చేసుకున్నావు నీ లాభమే అది. ఎందుకు ఏం చేసుకున్నావు? ఈ నిత్యావసర వస్తువులు ఉన్నాయని చెప్పేసి చేసుకున్నావు అంతే. నువ్వు నథింగ్ ఇందులో ఏం చేయట్లా. డైలీ నీడ్సే కాబట్టి కొనుక్కుంటున్నావు అంతే. 50% డిస్కౌంట్‌లో వస్తుంది కాబట్టి నీకే లాభం కాబట్టి నువ్వు కొన్నావు కాబట్టి కంటిన్యూ అవుతున్నావు. కంటిన్యూ అయింది నువ్వేం చేస్తున్నావంటే నీకు జనరల్‌గా ఉండే మానవ నచ్చితే ఇంకోళ్ళకి చెప్తాం. అదే చేస్తున్నావు. నువ్వు కొత్తగా స్కిల్ ఏర్పరచుకొని ఇందులో ఏమి చేయట్లా. నువ్వేమి చేయట్లే ఇందులో. చేయకుండానే డబ్బు సంపాదించుకుంటున్నావు అనేది మనం గుర్తుపెట్టుకోవాల. ఓకేనా? నచ్చితే ఆటోమేటిక్‌గా షేర్ చేస్తున్నాం. షేర్ చేసి తర్వాత ఏం చేస్తున్నాం? టీమ్ వర్క్ చేస్తున్నాం. అంతేనా? ఇంకేమన్నా చేస్తామా చెప్పండి సార్? ఎవ్వరైనా సరే సంపాదించిన 2,00,000 సంపాదించిన ఎవరైనా సరే ఇందులో ఇది తప్ప మనం ఏమి చేయట్లా. టీమ్ వర్క్ ఎవరు చేస్తున్నారు? నువ్వు చెయ్యు. అందరితో కలిసి నువ్వు మమేకమై ఎళ్తావన్నమాట. ఓకేనా? ఈ టీమ్ వర్క్ చేస్తూ మనం ఇందులో ఎంత ఇన్‌కమ్ సంపాదిస్తున్నామో చూసుకోండి. ఓకేనా? చాలా మంది వెస్టేజ్ చేయడానికి నీకు టైం అక్కర్లేదు వెస్టేజ్ చేయడానికి. జస్ట్ ఫ్లోలో ఎళ్ళిపోతే చాలు. ఓకేనా? చూడండి వెస్టేజ్ బిజినెస్ సింపుల్‌గా ఎలా ఉంటదో చెప్తాను మీకు. ఒక రథం ఉందనుకోండి. ఇప్పుడు దేవుడిని రథం మీద ఊరేగిస్తారు. తిరుపతిలో గాని, ఇలా పూరీలో గాని ఊరేగించినప్పుడు పెద్ద పెద్ద తాడులుంటాయి. దానికి అందరూ పట్టుకొని ఎళ్తా ఉంటారు. ఓకేనా? రథం అనేది ఊరేగుతా మొత్తం తిరుగుతా ఉంటాడు. కానీ తాళ్ళుంటాయి గదా! తాళ్ళు పట్టుకునేవాళ్ళు మారిపోతా ఉంటారు. కొంతమందొస్తారు, పట్టుకొని లాక్కెళ్తారు. మళ్ళీ కొంతమందొస్తారు, మళ్ళీ పాతోళ్ళొస్తారు, కొత్తోళ్ళు అలా యాడ్ అవుతా ఉంటారు. ఎళ్ళిపోతా ఉంటది.
కానీ అందరూ ఏమో ఇలా అవుతుందని అనుకుంటారు యాక్చువల్‌గా. కానీ రథాన్ని ఎవరు లాగరు. అదే వెళ్ళిపోతా ఉంటది. ఎలాగ టీమ్ వర్క్ ద్వారా వెళ్ళుద్దనమాట. కానీ రథాన్ని నేనే లాగుతున్నా, నేనే కష్టపడని చాలా మంది ఫీల్ అవుతారు. మనం అక్కడ ఏం చేసేలేదు. జస్ట్ మిమ్మల్ని ఊరంతా తిప్పుద్ది. మీకు కావాల్సినవన్నీ ఏస్తా ఉంటదనమాట. సేమ్ అలాగే జరుగుద్ది వేస్టేజ్ అనమాట. టీమ్ వర్క్ అనేది జరుగుద్దిక్కడ. ఓకేనా? ఈ టీమ్ వర్క్ ద్వారా మనం ఇందులో డబ్బులు సంపాదించుకుంటాం. సో, ఏమొస్తాయి ఇలా చేస్తే నువ్వు చూడండి ఇక్కడ మీరేమి చేయట్లేదని గుర్తుపెట్టుకోండి. జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నారు. డైలీ నీడ్స్ కొనుక్కుంటున్నారు. 50% డిస్కౌంట్ తీసుకుంటున్నారు. క్వాలిటీ ఉంది కాబట్టి షేర్ చేస్తున్నారు. టీమ్ వర్క్‌లో మీరు ఉన్నారు అంతే. ఓకేనండి. సో, ఇలా ఉండడం వల్ల మీకు ఏం వస్తుందో చూడండి. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తుంది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎక్కడొస్తదండి మీకు? జాబ్‌లో ఉన్నారనుకోండి, సంవత్సరానికి 2000, 3000 పెంచుతారు. ఏది మీరు సూపర్‌గా తోపుగా పని చేస్తే. లేదంటే అది కూడా లేదు. ఇప్పుడు అసలు ఏమి పెంచట్లేదు. ఓకేనా? ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇందాక చెప్పాను. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం రిటైర్ అయిన తర్వాత కూడా మనం సాధించలేంది. ఇండివిడ్యువల్ బిజినెస్ మ్యాన్ కింద, ఇండివిడ్యువల్ బిజినెస్ వుమెన్ కింద మనం మారతాం. చూడండి ఎంతమంది వెస్టేజ్‌లో మారనేది మనం చూస్తూనే ఉన్నాం. టైమ్ ఫ్రీడమ్ వస్తది. ఫస్ట్‌లో మనం టైమ్ ఫ్రీడమ్ గురించి పట్టించుకోం గానీ, మనకి టైం ఉండదు. అంటే తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి టైం ఉండదు. అప్పుడు టైమ్ ఫ్రీడమ్ తెలుస్తది. సో, ఈ 2 లేనప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్‌గా పాడైపోద్ది. అప్పుడు మనకి టైమ్ ఫ్రీడమ్ మనిషి యొక్క అతని యొక్క జన్మ యొక్క విలువ అనేది అప్పుడు తెలుస్తది. ఎప్పుడు ఆరోగ్యం పాడైపోయినప్పుడు. ఓకేనా? వెస్టేజ్ టైమ్ ఫ్రీడమ్ ఇస్తది మీకు. 3 జనరేషన్ ప్లాన్ మీ అందరికి తెలిసే ఉంటది. 3 తరాల వరకు ఇన్‌కమ్ ఇస్తది. ఎవరిస్తున్నారండి 3 తరాల వరకు ఇన్‌కమ్? ఇప్పటికి మెస్మరైజ్ అయిపోయే విషయం, ఆశ్చర్యమైన విషయం ఈ 3 జనరేషన్ ప్లానే. దీని గురించి అసలు ఎవరు పట్టించుకోం యాక్చువల్‌గా. ఓకేనా? అలాగే హెల్పింగ్ అదర్స్. నాకు మంచి మనసుంది. ఒక పేదవాడికి హెల్ప్ చేయాలనుకున్నా కానీ వెస్టేజ్‌లో నేను చేయగలను. ఓకేనా? సో, అదే చేస్తానన్నమాట. హెల్పింగ్ అదర్స్ అనేది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. అది అందరూ చేయలేరు. చేసినోళ్ళకి కూడా అవకాశం బయటుండదు. సపోజ్ నాకు మంచి మనసుంది. నేను చేయాలనుకుంటున్నా. జాబ్ చేస్తూ ఎవరికీ హెల్ప్ చేయలేను. అవునా కాదా? ఎందుకంటే నాకే లేదు కాబట్టి. సో, నా మనసుని చంపుకొని అలాగే బతుకుతా ఉంటా. కానీ వెస్టేజ్‌లో ఆటోమేటిక్‌గా నేను వేరే వాళ్ళకి డిఫాల్ట్‌గా హెల్ప్ చేస్తా. నేను హెల్ప్ చేయాలని అవసరంలా. హెల్పే వెస్టేజ్‌లో. ఓకే. అట్లా హెల్త్ ఒస్తది. అలాగే సొసైటీలో మంచి పేరొస్తది. ఇప్పుడు మన లీడర్స్ చూడండి. పివి లక్ష్మి మేడం గాని, మహేష్ సార్ గాని, సాహో సార్ గాని ఎంతమంది లీడర్స్ ఉన్నారు. ఎంత గ్రేట్‌గా ఉన్నారో. కారేసుకొని తిరుగుతా, సూట్‌లేసుకొని తిరుగుతా, నెలకి 1,00,000, 2,50,000 సంపాదిస్తూ 2,00,000, 3,00,000, 10,00,000 సంపాదిస్తూ ఇలా ఉన్నారంటే సొసైటీలో వాళ్ళకుండే రెస్పెక్టే వేరు. బయటికి చెప్పరు గానీ వీళ్ళందరూ వాళ్ళు లోపల లోపల ప్రతిరోజు పులకరించిపోతా ఉంటారు. ఎలా పులకరిస్తదంటే హ్యాపీనెస్ అంటే ఏంటండి అదే. మన గురించి వేరే వాళ్ళు గ్రేట్‌గా అనుకున్నప్పుడు మన హృదయంలో వచ్చే హ్యాపీనెస్ చెప్పుకోలేము. నాకిలా హ్యాపీనెస్ వచ్చిందని. లేకపోతే ఇంకొకళ్ళు కూడా గమనించలేరు. అది ఎవరికి వాళ్ళే తెలుస్తది. అట్లా అన్నమాట. ఓకేనా? అలాగే మీట్ న్యూ ఫ్రెండ్స్ కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ముఖ్యంగా మీకంటూ ఒక డ్రీమ్ ఏదన్నా ఉంటే, నేను నాకు మా టీమ్ వాళ్ళకందరికి నేనే చెప్పుకుంటాను. మా టీమ్ వాళ్ళకందరికి చెప్తాను. మీకంటూ ఒక డ్రీమ్ ఉంటే అది ఎక్కడన్నా ఫుల్‌ఫిల్ అవుద్దంటే అది ఇక్కడే ఫుల్‌ఫిల్ అవుద్ది. ఇంకెక్కడ అవ్వదు. ఓకేనా? బయటంతా మనం తల కింద చేతులు పెట్టుకొని, కళ్ళు మూసుకొని కళ్ళ కంటమే బయట జరిగేది. ఇక్కడ మాత్రం రియాలిటీ కళ్ళు తెరిసి మీ డ్రీమ్స్ చూస్తారు మీరు. రియాలిటీ అన్నమాట. అద్భుతమైన లోకాన్ని మీరు చూస్తారు. అది వెస్టేజ్ జరుగుద్ది. చూడండి వెస్టేజ్‌ని మీరు ఇందాక ఏం చేస్తారని మీకు చెప్పాను. చేస్తే ఏమొస్తాయని ఇక్కడ చెప్పాను. ఓకేనా? సో, ఇదన్నమాట. సో, థాంక్ యూ వెస్టేజ్. విష్ యూ వెల్త్. థాంక్ యూ వెరీ మచ్ మేడమ్. థాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్ ఇప్పటిదాకా నా సెషన్ ఓపికగా విన్నందుకు. సో, ఓవర్ టు యూ పివి లక్ష్మి మేడమ్. థాంక్ యూ మేడమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ అండి చెప్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా చాలా ఇలాంటిగా మాట్లాడారు. అప్డేట్ అయితే నా వెస్టేజ్ కాదండి లైఫ్‌లో అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జరగదని ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అవ్వాలి. చాలా ఎక్సలెంట్ న్యూస్ వేసుకున్నారు. చాలా చాలా మంచి రిలయన్స్ వాళ్ళ అప్డేట్ అన్ని ప్రతి విషయంలో సార్ ఇప్పుడు ఉన్న రంగంలో మనం ఎప్పుడులా ఉండలేము. ఈరోజు మీ సెషన్ అయితే మీ వాయిస్ లో బేస్ కూడా అలానే ఉంది. చాలా అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక జాబ్ లో ఉండి అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు సార్. ఏదైనా పార్ట్ టైం సోర్స్ అనేది చూడలేదు. కానీ పర్సన్స్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రమే ఒక పార్ట్ టైం ఇన్కమ్ అనేది తీసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఇన్కమ్ ఉండాలి సార్. ఒక ఇన్కమ్ వల్ల లైఫ్ అయితే లీడ్ అవ్వదు. ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ ఉండాలి. మరి ఈ రోజు సెషన్ అయితే చాలా చాలా నేను లాస్ట్ టైం కూడా అనుకున్నాను సార్ చెప్పారు మా అంటే సార్ సిఎన్టీ అనేది డిఫరెంట్ గా చేస్తారండి. సార్ అయితే ఏమంటుందంటే అలానే చేశారు లాస్ట్ టైం. బట్ ఈ రోజు సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. మరి మీ మాట చాలా మంది డెసిషన్ అయితే 100% తీసుకుంటారండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది.
నాకైతే సార్ అలాగే మీ డ్రీమ్స్ కూడా మీరు ఏదైతే పెట్టుకున్నారో మీ డ్రీమ్స్ కూడా లాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మన నార్మల్ క్లియర్ తీసుకుంటూ 1:6 ఖచ్చితంగా మన 1,00,000 చేయిస్తున్నాము. మరి ప్రతిరోజు కూడా నేను కూడా అప్డేట్ ప్రతి నాలెడ్జ్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. 3 జనరేషన్ ఇన్కమ్ కోసం వెళ్తున్నాం. సూపర్ సార్. చంద్రశేఖర్ సార్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఓకే సార్. మన ఈశ్వర్ సార్ ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. టుడే అయితే గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో చూసుకుంటే ప్రతి వస్తువు అప్డేట్ అవ్వకపోతే అది కనుమరు అయిపోయింది. ఇంక్లూడింగ్ నోకియా కానీ మీకు ఆల్రెడీ తెలుసు, మా బైక్స్ కానీ ఏమైనా ఎనీ. అలాగే మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే మనం కూడా కనుమరం అయిపోతున్న ఒక మంచి మెసేజ్ ఏదైతే ఉందో అది చాలా వండర్ఫుల్ అండి. అందరూ డబ్బు కోసమే పనిచేస్తున్నారు, కానీ డబ్బు ఎక్కడ ఉందో ప్రతి ఒక్కరికి ఈ రోజు ఓపెన్ చేశారు. చాలా వండర్ఫుల్. డియర్ లీడర్స్, మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నామండి. మంచి అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. మన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవడం ఒక ప్లాట్ఫామ్. మనం ఏదైతే అనుకుంటున్నామో అదైతే మనకి ఫుల్ఫిల్ అయితే చేయదండి. ఆ జాబ్ అనేది లిమిటెడ్. జస్ట్ అక్కడ కంఫర్ట్ జోన్ ఉండిపోతున్నాం. జస్ట్ అలా చదవడం. మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో అదంతా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా నెట్వర్క్ బిజినెస్ లో వెస్టేజ్ ప్లాట్ఫామ్ అద్భుతం. మన గౌతమ్ బాలి గారు ఆల్రెడీ మనకి 6 లైన్స్ వేసి రెడీ చేసి ఇచ్చారు. మనం ఆ 6 లైన్స్ లో రేస్ లా పరిగెట్టడమే. ఈ రోజు అయితే సార్ మీ సెక్షన్ అయితే అల్టిమేట్. అప్డేట్ యువర్ సెల్ఫ్ అన్నది ఏదైతే ఉందో ఎవరికి వారు మైండ్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేయండి. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చిన చంద్రశేఖర్ సార్ కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంకే సార్ మాట్లాడండి సార్. అంకే సార్. లైన్లో ఉన్నాను. సో వాయిస్ మంచిగా వచ్చిన సార్ వాయిస్ లైట్ గా వస్తుంది సార్. ఓకే ఓకే సార్. హలో సార్ ఓకే లాస్ట్ లో మాట్లాడుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డియర్ లీడర్స్, సార్ యొక్క సెక్షన్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఎవరెవరికైతే ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఏదో ఇవ్వండి. అయితే జెస్సీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ గుడ్ మార్నింగ్ మేడం. నెక్స్ట్ జాయిన్ అయ్యాను సార్. సార్ ఈ రోజు చంద్రశేఖర్ సార్ చెప్పింది అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంటే వింటున్నప్పుడు ఏం చెప్తారో ఏంటో అనుకున్నాను, కానీ ప్రతిదీ క్లియర్ కట్ మన లైఫ్ లో ఏం జరుగుతుంది, మనం ఎందుకు అప్డేట్ అయిపోతున్నాం, ప్రతిదీ అప్డేట్ అవుతుంది కదా, మనం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు. లైఫ్ లో చూసి 20,000 30,000 కోసం ఎక్కడో వెళ్ళి 10 గంటలు పని చేస్తున్నాం. అదే జస్ట్ వెస్టేజ్ లో చేయాల్సింది ఏం లేదండి. జస్ట్ స్టార్ట్ అయ్యి మీరు చేయలేరు కదా. అలా చేయడం వల్ల 1 year కానీ 6 months లో కానీ 1 lakh తీసుకోవచ్చు అని చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఈ సెషన్ అయితే నాకైతే చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. ఫస్ట్ సో అందుకే నేను మాట్లాడడం జరుగుతుంది సార్. కూడా చాలా బాగా చెప్పారు సార్. క్లియర్ గా చెప్పారు. అదేంటో చేపలు అదే అమ్మేవాడికి రోజుకు 1000 రూపాయలు వస్తుందని ఆలోచిస్తాడు. కానీ నెట్వర్క్ అని వల వేసేవాడు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటాడు. కానీ అక్కడ ఇన్కమ్ వస్తుంది అనుకుంటాడు. అంటే కొంచెం ఇన్కమ్ వస్తుంది. కానీ ఒక బోట్ అనేది తయారు చేసినప్పుడు ఒక 6 months పడుతుంది. కానీ అక్కడ ఇన్కమ్ అనేది కనబడదు. తర్వాత ఇన్కమ్ ఎలా వస్తుందనే తను ఇమాజిన్ చేసుకుంటాడు. తర్వాత చూస్తే అక్కడ మనకి ఇమాజిన్ చేసి ఒక ఫోటో పెట్టి కూడా చాలా క్లియర్ గా చూపించారు సార్ అనేది. చేపలు అలా అదే బోట్ లో పడుతున్నప్పుడు చాలా, అంటే మనం లెక్క పెట్టలేనన్ని చేపలు అనేవి అక్కడ ఉంటాయి. కాబట్టి నెట్వర్క్ లో కూడా అలాంటి ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో కనబడకపోవచ్చు, కానీ తర్వాత అయితే ఎక్సలెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా బాగా నచ్చింది నాకు. రథం అనేది మనము ఒక దేవుణ్ణి ఊరేగిస్తున్నప్పుడు రథం అనేది మనం లాగుతున్నాము తాడు పట్టుకొని, మన వల్లే ఇది ముందుకుంటున్నాం. కానీ అది ఆటోమేటిక్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా లాగుతున్నారు. ఆ టీం వర్క్ అనేది జరుగుతున్నప్పుడు అలా వెళ్ళిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వెస్టర్న్ అనేది మనం టీం వర్క్ చేయడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 3 జనరేషన్ ప్లాన్ ఇది. సొసైటీలో ఏదైనా మంచి గుర్తింపు అనేది వస్తుందంటే వెస్టర్న్ ద్వారాగా వస్తుంది అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కొండపల్లి భారతి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ భారతి చౌడవర్ నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్ డ్రీమ్ వారియర్స్ టీమ్ నుంచి సార్. ఓకే సార్ టీమ్ సార్ ఈరోజు సెక్షన్ అయితే ప్రత్యేకించి అంటే అసలు ప్రతి వర్డ్ కూడా ఒక గోల్డెన్ వర్డ్ లా ఉంది సార్. ఎందుకంటే అంటే ఈ చిన్నది ఇది బాగుంది అని చెప్పడానికి లేదు సార్. అసలు కొత్త వాళ్ళకైతే చాలా అంటే చాలా అంటే నేను కొత్త మెంబర్స్ ని యాడ్ చేశాను సార్. వాళ్ళకైతే అనిపిస్తుంది చాలా మంది క్విట్ అయిపోతున్నారు, టీమ్ లో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే చెయ్యాలి వెస్టేజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఎలా మనీ రాకపోయేసరికి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ నా టీం నుంచి. బట్ వాళ్ళందరికీ నేను చెప్పారు కదా సార్, అప్లైనర్ అనే వాళ్ళు విద్దాము అనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు, నాకు తెలుసులే నేను చేసుకుంటాను అన్న ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ ఈ వీడియో మళ్ళీ నేను వాళ్ళకి షేర్ చేసి పర్సనల్ గా వినమని రిక్వెస్ట్ చేస్తాను. బట్ మళ్ళీ వస్తారేమో మీ మాటలకి. చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు అర్థం తీసుకెళ్తూ నేనే చేస్తున్నాను అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ముందుకు వెళ్దు, అదంతా అది వెళ్ళాలనుకుంటే వెళ్తుంది అని. అసలు చాలా బాగుంది సార్ ఈ రోజు జూమ్ అయితే. సో నేను అనుకుంటున్నాను బిజినెస్ లో మీరు చెప్పారు కదా నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ లో మనీ ఎక్కువ వస్తుందని, అలానే నేను వెస్టేజ్ చేస్తూ నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నాను కదా సార్. ఇన్ వెస్టేజ్ నుంచి తీసుకొని ఒక 5 lakhs తీసుకొని నేను సెల్ఫ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను సార్. వర్క్ ని అంటే నేను చేసే బిజినెస్ ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. నా డ్రీమ్ వచ్చి ఈ ఈ మంత్ ఎండింగ్ కి 2 LOBs ఫిక్స్ చేసుకొని స్టార్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీ మేడం, డ్రీమ్స్ అన్ని congratulations. ఫుల్ఫిల్ అవుతాయి మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు మా టీమ్ కి కావాలి సార్. 100% మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి మేడం. మీ టీం కూడా అలాగే జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ you, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ లక్ష్మీ మార్నింగ్ మేడం, మేడం. చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. మోర్ గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్పారు సార్. అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితే కనుక మనం వెస్టేజ్ లో ముందుకు వెళ్ళగలం సార్. చాలా బాగా చెప్పారు సార్. అలాగే అంబానీ గారు వచ్చేసి బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ గౌతమ్ బాలి గారు సార్ బిజినెస్ చేస్తున్నారు. సప్లిమెంట్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది, నెక్స్ట్ ఆదాయము, మా సంపద, ఇవన్నీ హెల్త్ కూడా వస్తుందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది సార్. పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. మీ దాన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మహేష్పి గారు సార్ మా మెంటర్ సార్, నెల్లూరు నుంచి. క్రౌన్ డైరెక్టర్ రాధా సార్. నా డ్రీమ్ వచ్చేసి ఈ నేను వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్త్. సూపర్ మేడం. Thank you, madam. God bless you. శ్రీరామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చందు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. సెషన్ చాలా బాగుంది. ఆ తర్వాత మన వేస్టేజ్ ని సముద్రంగా వర్ణించారు. సముద్రంలో ఎంత మనకు కావాలంటే అంత తీసుకోవచ్చు. బాగున్నాయి, మంచి పాయింట్స్ ఉన్నాయి. అలాగే ప్రోటీన్, కుక్క పిల్ల గురించి చాలా బాగా చెప్పారు. మనం కొనుక్కోవాలంటే మనం ఆలోచిస్తాం, కానీ కుక్క పిల్లకి కావాలంటే మాత్రం ఆలోచించకుండా కొంటాం. చాలా బాగుంది. అలాగే అన్ని వర్డ్స్ కూడా అప్డేట్ గా చెప్పారు. అంటే అసలు మన సెషన్ మనం ప్రతిరోజు జరిగే సెషన్ కూడా ఈ రోజు జరిగే సెషన్ అప్డేట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మై నేమ్ శ్రీరామూర్తి. నేను మా మెంటర్ సతీష్ గారు, మా అప్లై ఏమో నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. లక్ష్మి గారు. హలో మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ చంద్ర సార్. అంకిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వరలక్ష్మి అండి. మా అప్లైనర్ అంకిత్ సార్. సార్ చంద్ర సార్, మీ సెషన్ అయితే ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది సార్. అయితే మీరు నాకు ఒక బ్రదర్ లా నా చేయి అప్లైనర్ లా కాకుండా ఒక బ్రదర్ లా నా చేయి పట్టుకుని నడిపిస్తారు సార్. నేను వెస్టేజ్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే జూమ్ తర్వాత మీరే నాకు ఆదర్శం సార్. ఒక బ్రదర్ లా నా చేయి పట్టుకుని మీరే నడిపిస్తారు సార్.
మీ మిమ్మల్ని నమ్ముకొని నేను వెస్టేజ్‌లో ముందుకు వెళ్ళగలుగుతున్నాను సార్. మీరు అలాగే నా నమ్మకాన్ని మీరు నిలబెడుతున్నారు సార్. మీ వల్లే నేను సక్సెస్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ మీరు 3 జనరేషన్ ఇన్‌కమ్ గురించి పట్టించుకోరు అని అన్నారు గానీ, నాకైతే బాగా వెస్టేజ్‌లో నచ్చింది 3 జనరేషన్ ఇన్‌కమ్ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు మన పిల్లలు ఉంటారు సార్. వాళ్ళకి భూములు అయ్యి ఉంటే వాళ్ళ పిల్లలకి ఎళ్తాయి సార్. మరి భూములు అయ్యి ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మనం ఉన్నంత సేపే మన పిల్లలకి పెట్టగలం. తర్వాత మనం లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు సార్. మన వెస్టేజ్ గొప్పదనం ఏంటంటే, మనం వెస్టేజ్‌లో చేయడం వల్ల మనం లేకపోయినా సరే మన ద్వారా వచ్చే ఇన్‌కమ్ వాళ్ళకి ఉంటది సార్. అది చాలా గొప్పగా, అద్భుతంగా ఉంది కదా సార్! నాకైతే అది చాలా నచ్చింది సార్. 3 జనరేషన్ ఇన్‌కమ్ అయితే సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చందు సార్. థ్యాంక్ యూ మేడం. ఆ లీడర్స్ ఒక్క మాట ఈ మేడం గారి గురించి. ఈ మేడం గారు కిర్లంపూడిలో ఉంటారండి. ఈవిడ నా డౌన్ లైన్ అనమాట, లైఫ్ లైన్. ఈ మేడం వరలక్ష్మి మేడం, పేరు గుర్తుపెట్టుకోండి. ఈ మేడంని నేను ఇప్పటిదాకా మీట్ అవ్వాలా. మేడం జాయిన్ అయ్యి 3 months అయింది. ఆవిడే ఓన్ గా జూమ్ జాయిన్ అవుతుంది. ఆవిడే ఓన్ గా ఫీల్డ్ వర్క్ చేస్తుంది. ఆవిడ ఓన్ గా బ్రాంచ్ డైరెక్టర్ అయింది. ఇన్కమ్ తీసుకుంటుంది. అన్ని ఓన్ గా చేసుకుంటుంది ఆవిడ. నేను ఆవిడని నేను కలవలేదు, ఆవిడ కలవలేదు, నా పైన ఉన్న అప్లైనర్ కలవలేదు, అంకేసారి ఎవరు కలవలేదు ఆవిడని. ఆవిడే ఓన్ గా చేసుకుంటుంది. అంటే ఒక సెల్ఫ్ గా చేసుకుంటుంది. అప్లైనర్ సపోర్ట్ లేకుండా కూడా మనం ఊరికినే బ్రాంచ్ అవ్వచ్చు అనే దానికి ఈవిడ ఉదాహరణ అనమాట. నేను ఇంకా సర్ప్రైజ్ అయిపోతా ఉంటాను అనమాట. ఎలాగా జరుగుతుందండి? ఎలా జరుగుతుందంటే జూమ్ మీటింగ్స్ అంతే. సో మేడము అంటే చూడండి, ఇప్పుడు నేను 3 months అయినా కూడా మేడంని కలవలేకుండానే ఆవిడే ఓన్ గా అయిపోయిందంటే, సో ఆవిడ ఫ్యూచర్ లో ఎన్ని గోల్స్ అనేది రీచ్ అవుతారనేది మనం అర్థం చేసుకోవాలా. మనం ఇప్పటికీ అనుకుంటాం, నాకు అప్లైనర్ నాకు రావట్లేదు, నాకు ఫోన్ ఎత్తలేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకోని. మరి ఈవిడ ఎలా అయిందండి? ఏం సపోర్ట్ చేయకుండానే ఊరికనే అయిపోయింది. ఆవిడ ఎలా అయిందో ఆవిడకే తెలియదు. ఓకేనా? అంటే మన మనసులో కసి పట్టుదల ఉంటే అప్లైనర్ తో ఏంటంటే, అప్లైనర్ ఎలా అంటే ఒక మాట చెప్తాను సార్. మనం ఏదైనా ఊరు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ దారి కన్ఫ్యూజ్ అయిపోతే అక్కడ ఉన్న ఒక అతను అడుగుతాం, బాబు ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చా, ఊరు హైదరాబాద్ వెళ్ళొచ్చా అంటే, వెళ్ళిపోండి, స్ట్రైట్ గా వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రైట్ గా వెళ్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరిని అడుగుతాం. వీళ్ళందరూ మనకి అప్లైనర్స్ లాగా అనమాట. అంటే బాబు నువ్వు రాతో పాటు రా, ఒకసారి నాకు హైదరాబాద్ నాకు చూపిస్తాడా? చూపించలేడు. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగదంటే, సరే ఆ లెఫ్ట్ దగ్గర రా అంటే వస్తాడా? రాడు. సేమ్ అప్లైనర్ కూడా అంతే. ఓకేనా? అప్లైనర్ అక్కడే ఉంటాడు, మనకి ఎలా వెళ్ళాలో చెప్తాడు. మనం ఏమనుకుంటామంటే, నాతో పాటు ట్రావెల్ అయ్యి నేను ఎంత దూరం వస్తే నాతో పాటు వస్తాడో అనుకుంటాం. అది అపోహ అనమాట. ప్రాక్టికల్ గా నాట్ పాసిబుల్. ఎప్పుడు మనకి తెలుసుద్దంటే, మనం ఒక పెద్ద అప్లైనర్ అయిన తర్వాత మనకు తెలుసుద్ది. ఓకేనా? కానీ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో అది ముందే గమనిస్తారు. అప్లైనర్ మనతో రాకూడదు కూడా. వస్తే అప్లైనర్ డబ్బులు వస్తాయి కానీ మీకు రావు. ఓకేనా? సో ఈ మేడం అలాగే ఓన్ గా చేసుకుంటూ బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయిందండి. సిల్వర్ అవుతుంది, గోల్డ్ అవుతుంది, ఆవిడ ఓన్ గా అయిపోతుంది. ఓకేనా? ఇంక మేమే వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు టైం. ఈ మంత్ 100% వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో అంటే అప్లైనర్ మొహం కూడా చూడకుండా మనం బ్రాంజ్ అవ్వచ్చు అనడానికి ఉదాహరణ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు నాకు లైఫ్ లైన్ గా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా థ్యాంక్ ఫీల్ అవుతా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫుల్ఫిల్ సార్. అవుతుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. మీకు బలమైన డ్రీమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఫుల్ఫిల్ అవుతాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు ముత్యాల వెంకటేశ్వరరావు సార్. మా అప్లైన్ వచ్చి జోజీ సార్. మాకు మెంటర్ వచ్చి మీరే సార్, చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిన ఈ యొక్క వండర్ఫుల్ మెసేజ్ సార్. నాకైతే ఇందులో సార్ ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెప్పారు సార్. నచ్చింది సార్. అలాగే సార్ ఈ భూమి ఉన్నంత వరకు మనుషులు ఉంటారు, మనుషులు ఉన్నంత వరకు ఈ యొక్క సప్లిమెంట్లు కానీ, ఈ యొక్క నిత్యావసర సరుకులు కానీ అవసరం మీరు వివరించిన విధానం వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈశ్వర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ అయింది ఓకే సార్. ఈశ్వర్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చందు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఈ రోజు ఫస్ట్ టైం మీ సెషన్ నేను విన్నాం. చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ రోజు మీ సెషన్ లో టోటల్ గా సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో వెస్టీజ్ గొప్పతనం అనేది ఎంత గొప్ప బిజినెస్ అనేది మీరు క్లియర్ గా మాకు పిన్ టు పిన్ ఎగ్జాంపుల్ తో సహా మీరు వివరించారు. ఈ రోజు ఏంటంటే చాలా మంది వెస్టీజ్ లో జాయిన్ అయ్యి అది 6 months 1 year 2 year 3 year ఇన్కమ్ ని రీచ్ అవ్వలేకపోతున్నారంటే మైండ్ ఓపెన్ చేయకపోవడం వల్ల. ఈ రోజు చాలా ఎగ్జాంపుల్స్ తో అప్లైన వ్యక్తి లైఫ్ లైన్ కి మైండ్ ఓపెన్ చేయాలని చూస్తారు, ఆ మైండ్ ఓపెన్ చేసుకోరు. తర్వాత ఏంటంటే ఈ నెట్వర్క్ ద్వారా సీక్రెట్స్, ఈ బిజినెస్ లో పాసివ్ ఇన్కమ్, 3 generation ఇన్కమ్ ఇవన్నీ కూడా ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి దాని మీద చాలా అద్భుతంగా మంచి మంచి గోల్డెన్ వర్డ్స్ తో మీరు చాలా బాగా చెప్పారు సార్. అద్భుతం సార్. అంటే మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. నేను కూడా చాలా కీప్ తెలుసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైండ్ ఓపెన్ అయితే అయి ఉంటది. నాకు కూడా చాలా కొత్త విషయాలు తెలిసాయి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా బాగుంది సెషన్. అలాగే అయితే డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్ తొందరగా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశిస్తూ నేను కూడా ప్రెజెంట్ యూనివర్సిటీ కాంట్రాక్టర్ పొజిషన్ లో ఉన్నాను. యావరేజ్ గా 2 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. అలాగే కార్ ఇచ్చేవారు. మన టీమ్ 10 members కార్లు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇయర్ ఎండింగ్ కల్లా డీసీడీ కంప్లీట్ చేస్తూ మినిమం 5 lakh ఇన్కమ్ ఎర్న్ చేయాలి. అలాగే నా టీమ్ లో 20 members కి 20 అంటే మినిమం ఒక 20 కార్స్ ఓపెన్ చేయాలన్న ఆలోచనతో వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే. మంచి అవకాశం ఇచ్చిన మన టాప్ అప్లైన్స్ కి, మన మేనేజ్మెంట్ కి అందరం కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ రోజు మనం చేసే 10,000 ఇన్కమ్ 20,000 అవ్వాలన్న, 20,000 ఇన్కమ్ 40,000 అవ్వాలన్న తరాలు వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ మన ఇన్కమ్ ని అంటే షార్ట్ టర్మ్ లోనే గ్రోత్ చేసుకునే, మల్టిపుల్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ బాగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మహేష్ సింహ గారు. ఈశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈరోజు మీరు ఇచ్చేసి చేస్తున్న అయితే అద్భుతం. నేనైతే నేను మధ్యలోనే యాడ్ అయ్యాను సార్. నేను రాజమండ్రి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయ్యేసరికి ఏమైందంటే అలారం పెట్టాను, రాంగ్ పెట్టాను. దాంతో పాటు నేను మధ్యలో యాడ్ అయినప్పుడు ఏమనిపించిందంటే మీరు చెప్పే సెషన్ చూసి డౌట్ వచ్చింది నాకు. ఈ చంద్రశేఖర్ గారు అన్నారు ఎవరని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసాను. నాకు ఏమనుకున్నానంటే ముత్యాల చంద్రశేఖర్ గారు చెప్తున్నారా ఏంటి అని మళ్ళీ బ్యాక్ చూస్తే స్టార్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు అన్నాం. మీరు చెప్తుంటే ఎలా ఉందో ప్రొఫెషనల్స్ చెప్తున్నట్టు ఉంది. బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, బాగా విస్టేజ్ లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి చెప్తున్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు. నా అంత క్లారిటీగా ఈ రోజుని భూమి మీద హెల్త్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ భూమి ఉన్నంత కాలం హెల్త్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ ఉంటది అన్నారు. భూమి మీద జనాలు ఉన్నంత కాలం ఈ రెండు ఉంటాయి. కానీ ఈ రెండు ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ ఏది ఉందంటే మనం ఓన్లీ విస్టేజ్ ఉంది. ఈ రెండు వేరు వేరు చోట్ల నుంచి ఎత్తుకుంటున్నారు జనం. కానీ రెండు కూడా మా విస్టేజ్ లోనే ఉన్నాయి. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, దాంతో పాటు ఫుడ్. ఇవన్నీ ఇచ్చే మనకు ఉన్న ఇండస్ట్రీస్ వదిలేసి ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటూ మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు. కుక్కగా పెట్టేది కూడా అలా హెల్త్ గా పెట్టుకోలేకపోతున్నారు. అంత వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. చాలా అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పారు. ఈ రోజు చాలా మంది ఏంటంటే మేము మేము కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ లోనే చాలా మంది మన వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటి చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు బూట్ క్యాంప్ లో కూడా చెప్పింది అదే ఏంటంటే మీరు షేర్ చేస్తున్నారు అంతే. మీరు వాడుకున్నది బయట ఏదైనా వస్తువు కొన్నారు, ఏదైనా డిమార్ట్ లోకి వెళ్ళి వస్తువు కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు ఏంటంటే అక్కడ నచ్చిన వస్తువుని డిమార్ట్ లో బాగుందని చెప్తున్నాడు, డిమార్ట్ లో బాగుందని చెప్తాడు. 10 మంది వెళ్ళుకుంటే ఆడికి ఏం డబ్బులు వస్తాయా? రావు. కానీ ఇక్కడ మన దాంట్లో మన బాగుందని మనం షేర్ చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి. అది కూడా తెలియట్లేదు జనాలకి. ఇలాంటి మంచి అప్డేటెడ్ ఇలా మన రిలయన్స్ చూడు మన కూరగాయలు కానీ ఆ కూరలు కానీ అమ్మితే ఎలా వస్తుంది, లేకపోతే ఆడెందుకు అమ్మాలి, టాటా ఓటు ఉప్పు ఎందుకు అమ్మాలి, చాలా ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే చాలా మంది ఈ రోజుని విస్టేజ్ విలువ ఏంటో తెలిసింది వీళ్ళందరికీ కూడా. మంచి సెషన్ అయితే ఇచ్చారు సార్. సూపర్. నా పేరు వచ్చేసి మహేష్ సిన్హా, స్టార్ డైరెక్టర్.
విజయవాడ. నేను కూడా ఈ ఇండస్ట్రీలో ఉండి నేను ఒక జాబ్ చేస్తూ, ప్రైవేట్ జాబ్ చేస్తూ, నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తే విస్టేజ్ మార్కెట్ నేను పికప్ చేయడం జరిగింది. నా ఓన్లీ హెల్త్ డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు ఇందులో హెల్త్, ఆరోగ్యం, ఆనందం అన్ని ఉన్నాయి కాబట్టి నేను థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాను. అలాగే ఒక షిఫ్ట్ కార్ కూడా తీసుకున్నాను. షిఫ్ట్ కార్ తీసుకుని ఈ రోజు రాజమండ్రి బూట్ క్యాంప్ కి నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. అంత అద్భుతమైన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము ఉన్న ఏకైక మార్గం విస్టేజ్ అని తెలుసుకోండి. చాలా మంది ఏంటంటే నేను కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ ఉన్నారు. సార్ చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పారు. ఏంటంటే మీరు వాడుకున్న దాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఆదాయం వస్తుంది. మనం ఏదో కష్టపడిపోతున్న ఫీలింగ్ లో కాకుండా ఇలా షేర్ చేసుకుంటూ వెళ్ళి మేము జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈశ్వర్ గారికి, లక్ష్మి గారికి, మహేష్ పివిఆర్ గారికి, చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సన్నిబాబు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సన్నిబాబు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సాయి సుధా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సాయి సుధా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్ చంద్రశేఖర్ సార్. ఈ రోజు చెప్పిన సెక్షన్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అదే మీరు మొదట్లో చెప్పారు కదా, ఏమని మనం ఇప్పుడు కంప్యూటర్లు కానివ్వండి, అప్పుల్లో వచ్చిన బైక్లు కానివ్వండి, ఏవైనా కూడా అవి అప్డేట్ అవ్వకపోతే కనుక అవి చెత్త దీంట్లోకి వెళ్తాయి అనేసి, స్క్రబ్ లోకి వెళ్ళిపోతాయని. అలాగైతే మేము వెళ్ళకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. మేము అప్డేట్ అవుతాము, మేము ఎలా అంటే చెప్తున్నాము. కానీ వాళ్ళు ఏంటంటే మేము డిమార్ట్ సామాన్లు తెచ్చేసుకుంటున్నాము ప్రొడక్ట్స్ అనేసి అని అంటున్నారు. అయితే మేమైతే మటుకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు బాగానే ఉందండి, రేపొద్దున హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్తున్నాము. చెప్తుంటే అప్డేట్ చేస్తున్నాం మేము. ఇక పైన మటుకు ఇంకా అప్డేట్ అయ్యి మేము ముందుకెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాగరిక గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్. సార్ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. మీరు మా అప్లైనర్ గా ఉండడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వెరీ లక్కీ కూడా అండి. మీ సెక్షన్ అంతా చాలా బాగుంది సార్. మైండ్ సెట్ మార్చుకోవాలి అనేది ఒక మంచి ఇది సార్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అదే మైండ్ సెట్ తో సార్, నాకు మా హస్బెండ్ జాబ్ ఉంది, మాకు ఓన్ హౌస్ ఉంది, నాకెందుకు బిజినెస్, నాకెందుకు అనుకునేదాన్ని సార్. మీరు వచ్చి కాదు మేడం మీ డ్రీమ్స్ లేవా, మీకు గోల్ లేదా అని అడిగితే నా మైండ్ సెట్ మార్చుకుంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయా అండి అని మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా అవుతాయి మేడం, మీరు వెస్టేజ్ చూడండి అంటే కంపల్సరీగా ఇప్పుడు నాకు కూడా సార్ మంచి గోల్ ఉందండి, మంచి డ్రీమ్ ఉంది. నా మైండ్ సెట్ అయితే మొత్తం మారిపోయింది సార్ వెస్టేజ్కి వచ్చాక. మీరు చెప్పిన మైండ్ ప్రోగ్రామ్ అయితే నాకు బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చిన్న సోప్ కి ఒక పేస్ట్ కి ఎవరికైనా చెప్పాలంటే ఎందుకు సార్ మొహమాట పడ్డం, పెద్ద పెద్ద ఇప్పుడు చెప్పి మీరు కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళు సార్, వాళ్ళు పౌడర్ టీ పొడి కూడా చెప్తున్నారు, మనం ఎందుకు చెప్పలేము అని నేను అనుకుని సార్ వెస్టేజ్ అయితే టేకప్ చేశానండి. నాకు ఇక్కడ మంచి సక్సెస్ ఉందని బాగా తెలిసింది సార్. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. నేను ఇది అది అని చెప్పలేకపోతున్నాను, మొత్తం అన్ని ప్రతిదీ కూడా మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నేను బ్రాంచ్ డైరెక్టర్ సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి. ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఒక LOB తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ చందు సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ గారు మేడం. సన్నిబాబు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సన్నిబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ. హంకీ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ హంకీ సార్. సార్ వినపడుతుందా వాయిస్?
ఓకే సార్, క్లియర్. Yes, that is. Thank you, sir. Thank you so much. Once again, madam, thank you. Good morning, madam. And good morning, Mr. Varanya. And Chandru sir, good morning, sir. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ అని చెప్పాలి ఈరోజు అయితే. సో నిజంగా చెప్తున్నానా 100% మా బ్రెయిన్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఎప్పుడు మీరు ఈ సెషన్ ఇచ్చినట్టు అయితే నాకు తెలుసు, బట్ ఈ రోజు దాన్ని ఇంకా దాటి ఆ బెస్ట్ కూడా దాటేసారు ఈ రోజు అయితే మీరు. సో అంత వండర్ఫుల్ గా ఉంది. సో మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కావచ్చు. ఆ తర్వాత ఈ రోజు మెయిన్ మనం ఒక బిజినెస్ వచ్చామన్నప్పుడు మనం ఒక ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ ఉండాలి అనే విషయాన్ని, ఒక ఎంటర్ప్రీనియర్స్ ఎలాగ ఆలోచిస్తున్నారనే విషయాన్ని, ఎలాగా వాళ్ళు ఇన్కమ్స్ ని ఎలా మల్టిపుల్ చేస్తున్నారనే విషయాన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో ఈరోజు పెద్ద పెద్ద ఇప్పుడు ఏదైతే టాప్ మన మార్కెట్ లో ఏదైతే టాప్ కంపెనీస్ ఏవైతే వాటి ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు అనే విషయాన్ని పట్టుకుని, సో మన వెస్టీజ్ మనం ఎలాగ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనే విషయం వరకు మారులేదు సార్, మారులేదు. సో చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ మీ సెక్షన్ అయితే ఈరోజు. సో డియర్ లీడర్స్, సార్ గురించి అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ సారు ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తుంటారు. సో ఇప్పుడు మార్నింగ్ 9 o'clock జాబ్కి వెళ్తారు, ఈవెన్ సాయంత్రం 6 o'clock అయిపోద్ది. సో సాయంత్రం ఇప్పుడు 6 జాబ్ అయిపోగానే మనం అందరం ఏం చేస్తాం, మాక్సిమం ఒక 1 hour 1 hour వర్క్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతాం కదా. కానీ స్టిల్ సార్ 12 o'clock వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. సో నిజంగా సార్ని చూసి మేము చాలా డెడికేటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే యాజ్ ఏ 40,000 ఇన్కమ్ వచ్చే జాబ్ ఉన్నప్పుడు కూడా సో పార్ట్ టైం గా కూడా దీన్ని తీసుకుని పార్ట్ టైం కంటే ఎక్కువ ఫుల్ టైం చేస్తున్నారని చెప్పొచ్చు సార్. సో కాబట్టి రియల్లీ సబ్స్ట్రక్షన్ సార్. మీ యొక్క డెడికేషన్ కి మేమైతే ఎప్పుడు 100% చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. రెండోది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సార్ తొందరలో కార్ కూడా లాంచ్ అయిపోతున్నారు. సో అట్ షార్ట్లీ ఇదే ఒక జూమ్ లో ఒక ఇన్విటేషన్ అనేది కూడా వస్తుంది అందరికి. సో ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్ సార్. ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోవాలి, చాలా మందిని మీరు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఒక ఇంకో చిట్టీలు తయారు చేస్తున్నారు. 3.1 సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక 2 members ఉన్నారు. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఈ ఊరు శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, నేను ఈరోజు జూమ్ మీటింగ్ లాస్ట్ 10 minutes కారణం వల్ల ప్రతిరోజు మార్నింగ్ 5,000 అటెండ్ అవుతాను. ఈరోజు గైడ్ లెక్చర్ మీ సెషన్ మిస్ చేసుకున్నాను. కాకపోతే లాస్ట్ 10 minutes మీ సెషన్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఉండలేకపోయాను సార్. ఎందుకంటే మీరు స్టార్ట్ అయితే కాబట్టి కూడా మేము ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను సార్ అనిపిస్తుంది సార్. నాకు మీరు చెప్పిన 10 minutes నేను జూమ్ మీటింగ్ అని అంటే మీకు చెప్పిన ఎట్లా ఉన్నది సార్, వెస్టీజ్ అనేది చేసుకోవడం చాలా సింపుల్ అన్నట్టుగా ఒక పూరిలో రథం లాగేదని చెప్పారు చూడండి సార్. నిజంగా వాస్తవం పూరిలో రథం లాగే వాళ్ళు ఎంతో కష్టపడలాగా పని లేదు సార్. టీం వర్క్ తో లైట్ గా అట్లా పట్టుకొని కొట్టుకుంటారు, అలా కష్టపట్టుకోవడం వల్ల కలుగుతుంది అట్లా రథం అనేది. వెస్టీజ్ కూడా మీరు అంత సింపుల్ గా చేసుకోవచ్చు అని చెప్పి విధానం మొత్తం చాలా వండర్ఫుల్, గ్రేట్ సార్, చాలా బాగుంది సార్. సార్ మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని తప్పకుండా నెరవేరుతాయి సార్. అట్లే నా పేరు శ్రీనివాస్ శివుడు, నేను ఖమ్మం సార్. నేను ప్రస్తుతం సెలవు డైరెక్టర్గా ఉన్నాను. మేము ఈశ్వరి శ్రీనివాస్ టీం సార్ మాది కూడా. సార్ నేను ప్రతిరోజు మీటింగ్ ఇంటనే ఉన్నాం, జూమ్ మీటింగ్. ప్రతి ఒక్క రోజు ఒక రకం సెషన్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత నాలెడ్జ్ వస్తుంది జూమ్ మీటింగ్ ఉండడం వల్ల. ఏదో ఒక విషయం కనెక్ట్ అవుతా ఉంది. ఈ రోజు మీరు చెప్పిన ఎట్లా కనెక్ట్ అయిందండి, వెస్టీజ్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అన్నట్టుగా చెప్పారు. అంటే మీకు వేరే ఉద్దేశమే కాదు, అంత ఈజీ అని వదిలేస్తే దాని సక్సెస్ అయితే అవ్వరు. కాకపోతే మనం ఆ మనోధైర్యాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఆ మాటల ద్వారా చేసుకునే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక మనోధైర్యంగా ఉంది మీరు చెప్పిన మాటలు. చాలా సూపర్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అట్లా మీ బ్లెషెస్ నాకు కావాలి సార్. తప్పకుండా చేస్తారు సార్. అండ్ చంద్రశేఖర్ సార్, మీ బ్లెషెస్ నాకు ఇవ్వాలని కోరుకుంటూ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మహేష్ గారు, వేమూరు మహేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. చందు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. మీరు సూపర్ గా చెప్పారు సార్. నేను ఫస్ట్ కాడ నుంచి వింటానే ఉన్నాను. ఈ రోజు మీ జీవం అంటే మీ మాటలు వినాలని. మీరు నాకు దొరకడం మాత్రం నేను ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా సార్. ఎందుకంటే మీరు మాత్రం చెప్పిన మాటలు, మీరు ఫోన్ లో నాతో చెప్పే మాటలు, మీతో కలిసి జర్నీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే రాత్రి కూడా ఒక వ్యక్తితో చెప్పా, నేను చేరిన 5 నెలలు మట్టి ఆయన చెబుతుంటే ఎప్పుడు వినలా. నీ గురించి చెప్పా, కూర్చోబెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు ఆయనకి ఇలా చేస్తాడు, ఇలా అంటే ఆయన దొరకటం వల్లే నేను వెస్టేజ్ లో చేయాలని ఇంట్రెస్ట్ తో ఉండను. చందు సార్ దొరకబట్టే, లేకపోతే నేను చేసేవాడిని కాదు. ఎంతో మంది నా దగ్గరికి వచ్చారు కానీ జారలేదు. ఆయన మాటలు అన్నాకే నేను వెస్టేజ్ చేస్తున్నానని చెప్పా. మీరు చెప్పిన మాటలు ఈ వీడియో కంపల్సరీగా ఆయనకి పెడతా సార్. బాగా సూపర్ గా చెప్పారు. మైండ్ ఒక అంతలో ఉన్నతమైన వ్యక్తులు కాడ ఒక కొత్తిమీర సబ్బులు అమ్ముతుంటే మనం వెస్టేజ్ చేయడానికి ఏం సార్? మీరు చెప్పే మోటివేషన్ అన్నిటిని బట్టి అసలు సూపర్ సార్. మీరు నడిపించేది కూడా బాగా నాకు నచ్చింది సార్. సూపర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు సెక్షన్ అయితే అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. కానీ ఇంకొకసారి అయితే మళ్ళీ వినండి. యూట్యూబ్ లో మేడం గారు పెడతారు లింక్. ఖచ్చితంగా మన మైండ్ మనకు మార్చుకోకపోతే మన లైఫ్ లో అయితే సెటిల్ అవ్వలేమండి. ఖచ్చితంగా 6 months జిమ్కి వెళ్తే గానీ మన బాడీ సెట్ అవ్వదు. అలాంటి మన కెరీర్ కోసం ఒక 6 months ఆలోచించలేము. ఒక్కసారి థింక్ చేయండి లీడర్స్. మీ మైండ్ సెట్ మార్చుకోండి. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అంటాం. ఖచ్చితంగా మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకోగలుగుతారో మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి. ఈ రోజు లీడర్స్ అందరూ అచీవ్ అవుతున్నారు, మంచి ఇన్కమ్ తీసుకున్నారంటే మైండ్ సెట్ మార్చుకున్నారు. ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మీరు అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ యొక్క లైఫ్ స్టైల్ అయితే మారిపోతుంది. కాబట్టి ఒక మంచి సెక్షన్ ఇచ్చిన చందు సార్ కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎటువంటి సెక్షన్ మరిన్ని థ్యాంక్ యూ ఇవ్వాలని సార్. కోరుకుంటున్నాను. మేడం ఎంటర్ చేస్తాను. మేడం అవుట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరి అద్భుతంగా సపోర్ట్ చేసిన రాజేటి ఈశ్వర్ సార్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మరి ఈ రోజు మంచి సజెషన్ ఇచ్చారు సార్. నేను కూడా మరి May 20 ఒక అద్భుతమైన ఈవెంట్ కి వెళ్తున్నాను సార్. అందులో ఒక చిన్న అప్డేట్ నేను కూడా అయ్యాను, అప్గ్రేడ్ అయ్యాను. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఈవెంట్ అయితే అయ్యింది చంద్రశేఖర్ సార్. సేమ్ ఈవెంట్ అయితే ఈవెంట్ పోస్టర్స్ చూస్తున్నాను. ఏంటి అంటే నాకు స్పెషల్ గా ఇన్విటేషన్ సుష్మా మేడం ఫోన్ చేసి, మేడం మీరు వస్తే బాగుంటది కరెక్ట్ గా చెప్పారు. కానీ అదే టైంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో విపరీతమైన బూట్ క్యాంప్, చాలా మంచి బిజీలో ఉన్నాను సార్. అసలు ఖాళీ లేదు. అలాంటి టైంలో నేను ఏమనుకున్నానంటే సరే నెక్స్ట్ చూద్దాం అనుకుని నేను వెళ్ళలేకపోయాను సార్. అది వెళ్ళలేకపోయిన తర్వాత నా అప్లైనర్ నాకు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి, మీరు ఈ రోజు ఏదైతే చెప్పారో మైండ్ ఓపెన్ చేశారు మేడం. అయితే ఒక లీడర్ గా మీరు వెళ్ళలేకపోతే మీ టీం ఎలా వెళ్తుంది? నేను మీకు చెప్పాలని ట్రై చేసినా కూడా మీరు కనీసం నాకు ఫోన్ చేసి వెళ్ళాలా అడగలేదు కాబట్టి నేను మీకు చెప్పడానికి చేయలేదు. బట్ ఈ రోజు చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఈవెంట్ కి మీరు ముందుండాలని చెప్పారండి. అప్పుడు అప్డేట్ తీసుకున్నాను. ఈ ఇయర్ నేనంతలో నేనే సార్ చెప్పక ముందే నేను ఆల్రెడీ 55 టికెట్స్ అనేది బుక్ చేయడం జరిగింది సార్. నేను టీమ్ కూడా నేను జస్ట్ అడిగానే తప్ప ఎవరిని కూడా ఖచ్చితంగా ప్రజలు పెట్టలేదు. ఎప్పుడైతే పెట్టానో అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా నేను వస్తాను మేడం, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రిజర్వేషన్ చేయించుకొని మరి వస్తున్నారండి. ఓన్లీ విమెన్స్ అంటే నాకు అనిపించింది, ఒక్కరు కానీ కదిలితే ఒకరు డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావడానికి ట్రై చేస్తారండి. మరి అలాంటి ఈవెంట్ మేమందరం వెళ్తున్నాం. మరి 20 మండే పింక్ డ్రెస్ కూడా అండి, పింక్ కలర్ డ్రెస్ ప్రతి విమెన్ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు, లక్షల మీద ఇన్కమ్ తీసుకునే వాళ్ళు వస్తారండి. అక్కడ చూస్తే ఖచ్చితంగా మన మైండ్ ఓపెన్ అవుతుంది. మనం సాధించవలసింది చాలా ఉంది అనేది అప్గ్రేడ్ అవ్వడానికి మేము అందరం వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రశేఖర్ సార్ ఈ రోజు ఎక్సలెంట్ సెషన్ అది జరిగింది. మరి అందరికీ కూడా ప్రతి ఒక్క లీడర్ కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి రేపు సండే మనకి హాలిడే. మరి మండే సెషన్ అనేది ఉందా లేదా అనేది మీకు మెసేజ్ ద్వారా మేము 100% మీకు చెప్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేద్దాం సార్ సెషన్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.